సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం Number one. Number one. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఈ మధ్య కాలంలో దొంగ బాబాలు, దొంగ పాస్టర్లు ఎక్కువైపోతూ వస్తున్నారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని భక్తి ముసుగులో ఒక రకంగా చెప్పాలంటే దగ, దోపిడీ, నిలువు దోపిడీ అన్నీ చేసేస్తున్నారు. పాపం ఏదో ఒక విశ్వాసం, కొంత నమ్మకంతో మన కుటుంబంలో మంచి జరుగుతుంది, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మేలు చేస్తారు అని చెప్పి ఎంతో ఒక విశ్వాసంతో, నమ్మకంతో, భక్తితో వెళ్తున్నారు కొంతమంది. వారినే ఇదిగా తీసుకుని వారి నమ్మకాన్ని ఆసరాగా రకరకాలుగా వాడుకోవడమే కాకుండా దోపిడీ, మోసం, అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో, ఈ రకమైనటువంటి బెదిరింపులు మనం ఇలాగే చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో పాస్టర్ శ్యామ్ కిషోర్, ఆయనకు సంబంధించినటువంటి అరాచకాలు, అక్రమాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, వాటికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ప్రత్యేక కథనాలను ప్రచారం చేసింది. ఆ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. దానికి దిగి వచ్చినటువంటి శ్యామ్ కిషోర్ వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ స్థలాలను తిరిగి మళ్ళీ ఇచ్చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మినిస్ట్రీస్కి సంబంధించి పాస్టర్ పరంజ్యోతి మమ్మీ అలియాస్, అలాగే సూరిబాబు, ఈ దంపతులు పాస్టర్లుగా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కానీ కొంతమందిని, వారిని ఆశ్రయించేటువంటి వారిని ఏదో రకంగా మోసం చేయాలి, వారి బలహీనతలను ఆధారంగా చేసుకొని వారి దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని లాక్కోవాలి, ఇది ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్గా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. వారి చేతిలో మోసపోయినటువంటి ఒక బాధిత కుటుంబం ఈరోజు నెంబర్ 1 న్యూస్ని ఆశ్రయించింది. దానికి సంబంధించి ఈరోజు మా స్టూడియోలో భార్యాభర్తలు ఉన్నారు. వారు ఏ రకంగా మోసపోయారు, ఏ రకమైనటువంటి బెదిరింపులకు వారు గురయ్యారు, ఎంతో కాలంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు న్యాయం కోసం. కనీసం అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ, అలాగే పాలకులు కానీ వారికి న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. కోమటి దుర్గాప్రసాద్, అలాగే కోమటి విజయలక్ష్మి, వీరు ఐపంగిడి నుంచి ఇక్కడికి విజయవాడ మా ఛానల్ కార్యాలయానికి వచ్చినటువంటి సందర్భం. అసలు ఈ యొక్క పరంజ్యోతి ఆవిడ దగ్గరికి ఏ విధంగా వెళ్ళారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటూ ప్రార్థన చేసినటువంటి ఆవిడ వీరిని ఏ విధంగా మోసం చేసింది, తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనే అంశాల మీద ఈరోజు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే మరొక్కసారి మేము మా ఛానల్ తరపున ఒక విన్నపం, భక్తి ముసుగులో ఎవరు కూడా గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. నమ్మితే ఇదిగో ఈ రకమైనటువంటి బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే వస్తుంది. సరే, అది మాట్లాడదాం. ఏ రకమైనటువంటి మోసం చేశారు, వారికి న్యాయం ఎందుకు జరగట్లేదు, ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితులపై మనం భార్యాభర్తలతో ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దుర్గాప్రసాద్ గారు, విజయలక్ష్మి గారు, మీకు ముందుగా మా ఛానల్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అసలు ఏం జరిగింది, మీరు ఉన్నటువంటి ప్రాంతం ఒకటి, మీరు వెళ్ళినటువంటి ప్రాంతం ఒకటి, ఈ మధ్యలో ఏం జరిగింది, ఎవరి ద్వారా ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పాస్టర్ పరంజ్యోతి ఆవిడ్ని అప్రోచ్ అవ్వడం జరిగింది? నమస్తే సార్. యాక్చువల్లీ మేము కాకినాడలో ఉండేవాళ్ళం అండి. 2015లో సార్. మా పాప 2014లో పుట్టిందండి. మా పాపకి చిన్న హార్ట్లో హెల్త్ ఇష్యూ వచ్చింది సార్. వచ్చిన టైంలో ఈ మమ్మీ గారి చర్చిలో ఒక ఆమె, మా చుట్టాలు ఆమె ఉన్నారండి. ఆమె చెప్పడంతో అక్కడికి వెళ్తే ఆవిడ బాగు చేస్తారు, హాస్పిటల్ దాకా వెళ్లకుండానే హీల్ అవుతారని చెప్పారు సార్. మమ్మీ అంటే ఎవరు? పరంజ్యోతి గారండి. అక్కడికి వెళ్ళాం సార్. ఆవిడ కూడా అదే టైంలో కాకినాడలో ఉన్నారు సార్. వాళ్ళ బాబుకి సర్జరీ జరిగి అక్కడ ఉన్నాం సార్. ఆవిడ అక్కడ ఉండడంతో మేము కాకినాడలో అక్కడ హాస్పిటల్కి వెళ్ళాం సార్. పాపని తీసుకుని వెళ్ళాం, ప్రార్థన చేశారు సార్. మీరు ఇలా కాదు, ప్రతి సోమవారం సాల్ జరుగుతుంది చర్చ్, అక్కడికి వస్తే ఇంకా బాగా హీల్ అవుతుంది, మీరు కూడా ఫ్యామిలీ ఇంకా అభివృద్ధిలోకి వస్తారని చెప్పారు సార్. సో మేము అది నమ్మాం సార్, బిలీవ్ చేసాం సార్. బిలీవ్ చేసి మేము కాకినాడలో నుంచే పెద్దాపురం చర్చ్కి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం సార్. అలా ఉంటున్న టైంలోనే పెద్దాపురం చర్చికి వెళ్తుండగా ఒక సోమవారం ఆవిడ ఒక ప్రవచనం పలికారు సార్. దేవుడు మిమ్మల్ని అక్కడ ఉండొద్దని చెప్తున్నాడు, కాకినాడ వదిలేసి
మీరు పెద్దాపురం వచ్చేయాలి అని చెప్పారు సార్. అలా ఆమె మాటనే మేము బిలీవ్ చేసాం సార్. బిలీవ్ చేసి పెద్దాపురం వెళ్ళిపోవడం జరిగింది సార్. ఆవిడ చెప్పినట్టే మేము అంతా నడుచుకోవడం జరిగింది సార్. 2017 వరకు మా హస్బెండ్ బయట జాబ్ చేసుకునేవారండి కాకినాడలోనే, బ్రాందీ షాప్ లో సార్. పెద్దాపురం వచ్చేసిన తర్వాత మళ్ళీ కాకినాడ వెళ్ళేవాళ్ళం సార్ వర్కింగ్ కి. ఈయన వెళ్ళేవారు సార్, నేను ఇంటి దగ్గర ఉండేదాన్ని సార్. పాపకి ఈ లోపు కొంచెం నెమ్మదిగా రికవరీ అవ్వడం జరుగుతుంది సార్. ఈ టైంలో 2017 వచ్చేటప్పటికి బ్రాందీ షాప్లు అయిపోయినాయి సార్. అయిపోయిన టైంలో ఆటో తీసుకోమని చెప్పి ఆవిడే ప్రవచించారు సార్. అద్దె ఆటో వేసుకోమన్నారండి. అద్దె ఆటో వేసుకున్నాం సార్. అద్దె ఆటో వేసిన 1 వీక్ లోనే మళ్ళీ ఆవిడలో ఉన్న దేవుడు మీరు కొత్త ఆటో తీసుకోవాలని చెప్పి ప్రవచించారు సార్. ఈ కొత్త ఆటో ఆవిడ చెప్పినట్టే ఒక 50,000 పెట్టి ఆటో తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి సార్. ఈ వీళ్ళ దగ్గరికి మేము వెళ్ళడం, అంటే ఆటో తీసుకోవడానికి ఆవిడే డబ్బులు ఇచ్చారు మీకు? ఆవిడే డబ్బులు ఇచ్చారు సార్. కానీ అంతకు ముందే 1 lakh రూపీస్ వాళ్ళ దగ్గర మేము సేవింగ్ లో ఉంచాం సార్. వాళ్ళ దగ్గర ఉంచాం సార్, చీటీ వేసి. చీటీ వేసి ఉంచాం సార్. అందులోనే 50,000 మాకు ఇచ్చి ఈ 1 lakh లో 50 వాళ్ళు తీసేసుకున్నారు సార్. ఈ ఆటో తీసుకోవడం, ఈ ఆటో తీసుకున్న దగ్గర నుంచి మా హస్బెండ్ వాళ్ళ దగ్గరే వర్క్ చేయడం 2017, 18, 19, 20 కరోనా వచ్చే వరకు కూడా అక్కడే ఆ రన్నింగ్ లోనే ఆటో తిరిగేసారు. ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు సార్. మా హస్బెండ్ వెళ్ళేవారు, లోడ్ తోలుకునేవారు, వచ్చేసేవారు, ఇలా జరిగేది సార్. సాఫీగా సాగే జీవితంలో కోవిడ్ వచ్చింది సార్. కరెక్ట్గా కోవిడ్ వచ్చిన టైంలో అతనికి కూడా కోవిడ్ వచ్చింది సార్. ఫాస్ట్ గారికి కోవిడ్ వచ్చిందండి, అంటే రౌత్ సూర్బాబు గారికి కోవిడ్ వచ్చిందండి. ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఆయన లోపల ఉండిపోయారు సార్. వాళ్ళ అబ్బాయిని లోపల ఉంచేసుకున్నారు సార్. మా హస్బెండ్ ఒక్కళ్ళనే వ్యాపారం అంతా నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు ఏదైనా కొంచెం ఉంటే నవీన్ బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటాడు. నవీన్ కుమార్ అంటే వాళ్ళ అబ్బాయి అండి. ఇద్దరు కలిపి చూసుకుందరు. ఫస్ట్ నువ్వు రన్ చేసుకుంటా ఉండు అని చెప్పారండి. ఈయన అలాగే రన్ చేస్తూ ఉండేవారు సార్. ఈ 20 కూడా బాగానే అయింది సార్. 21 వచ్చేటప్పటికి కొంచెం తడబడి పడింది సార్. ఎలా అంటే అకౌంట్స్ తక్కువ రావడం. అంటే ఒకటి ఇప్పుడు పాస్టర్గా అంటే చర్చెస్ మినిస్ట్రీస్ కాకుండా వీళ్ళకి ఏమైనా వ్యాపారం ఉందా? అవును సార్, ఉల్లిపాయలు బంగాళదుంపలు వ్యాపారం అండి. హోల్సేల్ గా తెప్పించి అవి నేనే సప్లై చేసేవాడిని ఆటోలో. నేనే ఇక్కడ లోడింగ్ వేసేవారండి జట్టోళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే అన్లోడింగ్ చేసి మళ్ళీ వెంటనే వచ్చి. అంటే అక్కడ ఎన్ని షాపులకి మీరు ఇచ్చేవాళ్ళు? సామలకోట, పెద్దాపురం, దివిలేండి, ఇలా 3 గ్రామాలు అన్నమాట. పెద్ద పెద్ద మార్కెట్లోనా? ఇలా 3 మార్కెట్లు. అంటే రోజుకి ఎన్ని క్వింటాలు వేస్తారు? అంటే వీక్లీ 1 డే సార్. వీక్లీ శుక్రవారం సాయంత్రం వస్తాయి సార్ బళ్ళు. శనివారం అన్లోడింగ్ అండి మొత్తం. శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం అండి. ఓకే. అంటే మీరు ఈ కొద్దిగా భక్తితో అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో మీ భర్త వారి వ్యాపారంలో జాయిన్ అయ్యారు, అంతేగా? అంటే వాళ్ళు మాకేమీ వ్యాపారం అప్పచెప్పలేదు సార్. ఎలా అంటే మామూలుగా ఈయనే ఫోన్ కాంటాక్ట్ లో లోడ్ ఎంత రావాలో ఈయనే ఫోన్ లో పురమాయించుకునేవారు సార్. మార్కెట్ లోకి లోడ్ వచ్చిన తర్వాత ఈయన సార్. లోడ్ వచ్చిన తర్వాత ఈయన ఎవరెవరికి లోడింగ్ వేయాలి, ఎన్ఎస్ మూటలు వేయాలి, ఈయన పంచి లోడింగ్ లోడింగ్ ఈయనే, అన్లోడింగ్ కూడా ఈయనే చేసుకునేవారు సార్. అకౌంట్స్ చేసుకునేవారు, మళ్ళీ అకౌంట్స్ అప్ చెప్పేవారు. వీక్లీ అలా క్లియర్ అయిపోయింది సార్. వీక్లీ ఎప్పుడు కూడా ఈ లోపు ఈ బయట నుంచి అమౌంట్ ఎప్పుడైతే వసూలు అయ్యేది కాదు సార్. ఇప్పుడు వీళ్ళు శనివారం శుక్రవారం తెచ్చింది సోమవారం అమౌంట్ వేయాలి సార్. ఈ అమౌంట్ వేయాలన్నప్పుడు కొంచెం అమౌంట్ షార్టేజ్ వచ్చేసాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి 50,000 షార్టేజ్ వస్తుంది సార్. 60,000 షార్టేజ్ వచ్చినప్పుడు ఆయనేమో కరోనా తర్వాత వెంటనే ఊపిరితిత్తుల ఆపరేషన్ అయింది సార్ రౌత్ సూర్బాబు గారికి. ఊపిరితిత్తుల ఆపరేషన్ అయిన వెంటనే మళ్ళీ హార్ట్ సర్జరీ అయింది సార్ ఆయనకి కూడా. ఊపిరితిత్తుల ఆపరేషన్ సెట్ అవ్వక మళ్ళీ గుంటూరులో ఇంకొకసారి చేశారు సార్. ఊపిరితిత్తుల ఆపరేషన్ 2 times అయిందండి. తర్వాత 2022 నవంబర్లో హార్ట్ ఆపరేషన్ అయింది ఆయనకి. సరే, ఇప్పుడు మీరు వచ్చారు, చర్చికి వెళ్తున్నారు, వారితో పాటు ఈ యొక్క బిజినెస్లో మీరు కూడా ఒక పార్ట్ అయ్యారు. ఆ పార్ట్ అయినటువంటి సందర్భంలో మీరు మామూలుగా ఆయనతో బిజినెస్ అనేది చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు 22 లక్షలు మేము మోసపోయాం, మాకు డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు. ఎందుకు అంత పెద్ద మొత్తంలో మీరు వారికి పెట్టుబడి పెట్టారు? సార్ నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మొన్న మీడియాకి వెళ్ళినప్పుడు కూడా 22 లక్షలు నీకెక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు ఆటో తోలుకునేవాడు, ఇలాంటి క్వశ్చన్స్ చేశారండి చాలా మంది సార్. అయితే నేను ఒకటి చెప్తున్నాను సార్, 22 లక్షలైనా 10 లక్షలైనా నేను ఒకసారి తెచ్చి పెట్టానని చెప్పట్లేదండి. ఇదిగోండి ఈ వారంలో ఇక్కడ ₹1,00,000 తక్కువ వచ్చింది సార్. ఇక్కడ ఈ ₹1,00,000 తక్కువ వస్తే ₹1,00,000 ఒక ఆయన దగ్గర తీసుకొచ్చాను సార్. నేను పేరు మెన్షన్ చేయట్లేదు. వెంటనే
వాళ్ళు నాకు ఫోన్ పే కొట్టారండి వెంటనే. ఇదిగోండి సార్, ఉమ్, శ్రీ లక్ష్మీ గణపతి ట్రేడర్స్ అండి, రాజమండ్రి షాపులు సార్ ఇవి. ఓకే. వెంటనే వాళ్ళకి 30,000 ఒకటి, 32,000 ఒకటి, 25,000 ఒకటి ఉమ్, ఇలా పేమెంట్లు చేసేవాడిని సార్ నేను. ఉమ్, అంటే వారానికి 3-4 లక్షలు పేమెంట్లు చేయాల్సి వచ్చేదండి. ఉమ్, ఈ ఈ 3-4 లక్షల పేమెంట్లకి ఇక్కడ సరిపడే డబ్బు ఉండేది కదా సార్ ఇక్కడ. ఉమ్. సరే, ఇప్పుడు మీరు నేను అనేది ఏంటంటే ఫస్ట్ షార్టేజ్ వచ్చింది, 2 లక్షలు మీరు కట్టాలి. ఎవరు కట్టాలి? సూరిబాబు గారు కట్టాలి, అవును సార్, పాస్టర్ పరంజ్యోతి గారు భర్త. అవును సార్. ఒకసారి కట్టారు, 2 సార్లు కట్టారు. మూడోసారి మీకు ఎలాంటి అనుమానం రాలేదా? అంటే నేను అప్పు చేసి కట్టడం ఎందుకు, నాకు అవసరం ఏంటి, నేను వారి దగ్గర ఒక జీతగాడి కింద పనిచేస్తున్నట్టు లెక్కే కదా, అవునండి. యాజమానిగా కాదు. జీతం కూడా కాదు సార్ నాకు. ఆ, ఇది మీకు మీరు ఈ పాయింట్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. ఈ జీతం కూడా నాకు ఏమి ఇచ్చేవారు కదా సార్. ఉమ్, ఒక్క మూటకి 20 రూపాయలండి. ఓకే, మూట లెక్క. అయితే నేను నా ఆటోలోనే తీసుకెళ్తాను కదా సార్, ఆ కిరాయేనండి నాకు. ఉహుం. ఆటో మీ సొంతం? ఆటో నా సొంతమండి, ఉమ్, ఆ కిరాయే నాకండి. ఉమ్, ఈ గొడ్డి చాకరీ నువ్వు ఎందుకు చేసావంటే నాకు కృతజ్ఞత అండి. ఉమ్, ఎందుకంటే నేను ఇలా ట్రాన్స్ లో పడిపోయానండి. నేను ఓకే. పెద్ద ఆయన మనకు ఆశ్రయం చూపించారు. ఉమ్, మన మీద ఆయన మీద ఆయన కింద మేము 4-5 బతుకుతున్నాం. ఉమ్, సరే, ఆయనకి ఒంట్లో బాగోలేదు కదా, వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు కదా, ఉమ్, నాకు కొద్దిగా తెలుసు కాబట్టి ఉమ్, వాళ్ళ అబ్బాయిని నన్ను మెయింటైన్ చేయమన్నారు కాబట్టి నేను తోలుకుంటూ నేను అకౌంట్స్ రాసుకుంటూ నేను చేసేవాడిని సార్. ఉమ్, నాకు జీతం అయితే ఏమి ఇచ్చేవారు కదండి. ఓకే. వారానికి 750 రూపాయలు ఇచ్చేవారండి. ఉమ్, ఆ 750 రూపాయలు కూడా ఎందుకంటే ఈ వారం అంతట్లో పెట్రోల్ ఛార్జీలు అండి. ఉమ్, ఈ సామలకోట, దివిలి ఉమ్, ఇలాగా లోకల్గా అక్కడ తిరగడానికి. లోకల్కి. వారం అంతా 750 రూపాయలు అంటే అది ఎక్కడ సరిపోద్ది సార్? ఉమ్, ఇప్పుడు ఇది వరకు నేను చేసే పని ఈ రోజు ఇప్పుడు స్టిల్ అండి. ఉమ్, ఇవాళ శుక్రవారం కదా సార్, ఇవాళ రేపు జరుగుతుందండి. అప్పుడు నేను చేసే పని ఇప్పుడు నలుగురు చేస్తున్నారు సార్ అక్కడ. ఓకే. నలుగురు చేసే పని నేను ఒక్కడిని చేసేవాడిని. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది బిజినెస్ అల్లదే? ఇప్పుడు కంటిన్యూ అవుతుంది సార్. కంటిన్యూ అవుతుంది సార్. ఇప్పుడు మాకు వచ్చిన బాధల్లో అదే సార్. ఇప్పుడు మా హస్బెండ్ ని డబ్బులు ఇప్పుడు ఫస్ట్ 23లో ఆయన కోలుకున్నారు సార్, 22లో ఆయనకి సర్జరీ అయింది, 23లో మంచిగా కోలుకున్నారు సార్, అన్నీ అయిపోయినాయి సార్, మంచి బలం వచ్చింది సార్ ఆయనకి. బలం వచ్చేటప్పటికి ఒకసారి బయటకు వచ్చారు సార్. నేను బయటకు వచ్చేసాను, నా వ్యాపారం ఫస్ట్ ఏమనేవారంటే సార్, నేను కూడా విన్నాను సార్ అదే కాల్, ఏమనేవారంటే బాబు నువ్వే తెచ్చిపెట్టరా, ఎక్కడి నుంచి తెస్తావో కానీ నువ్వే తెచ్చిపెట్టు, కొంచెం ఈసారికి ఇలా సెట్ చెయ్యి. ఆయనే కాదు సార్, ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు కూడా అబద్ధం ఆడుతున్నారు సార్. వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు కూడా చాలా సార్లు మా హస్బెండ్ కి ఫోన్ చేయడం నేను విన్నాను సార్. మా హస్బెండ్ ఫోన్ ఎత్తకపోతే నాకు ఫోన్ చేసి ప్రసాద్ ఎక్కడున్నాడు, పలానా వాళ్ళకి డబ్బులు వేయమని చెప్పాను చూసాడా అని అడిగేవారు సార్. కానీ ఈ రోజు వాళ్ళు అబద్ధం ఆడేస్తున్నారు సార్. అబద్ధం ఆడేస్తే వాళ్ళు చెల్లిపోతుంది సార్. ఇంకా మరి నిజం చెప్పేవాళ్ళు మేమేమైపోవాలి సార్? అబద్ధాలు అంత స్పష్టంగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు సార్. సరే సార్, ఇది పోనీ వాళ్ళు తెచ్చి పెట్టకపోతే సార్ 22 లక్షలు ఈ రోజు మేము బయట అప్పులు అయిపోయాం సార్. అప్పులు అయిపోవడానికి కారణం వాళ్ళు సార్. అసలు అప్పు ఈ రోజు నాకు సంబంధం లేదంటున్నారు సార్. లేదంటే అసలు పోనీ 22 లక్షలు తెచ్చి నేను ఏదైనా చేసుకోవాలి కదా సార్. నాకున్నదే పోయింది సార్. ఈరోజు నా ఇంట్లో బంగారమే దగ్గరగా అన్ని తాకట్లోకి వెళ్ళిపోయినాయి సార్. ఇదిగోండి సార్, ఇల్లు కొనుక్కున్నాను సార్. ఈ రోజు వాళ్ళ కోసం ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అదే మా అత్తయ్య గారి ఇంటి మీద కూడా 6 లక్షల రూపాయలు అప్పు తెచ్చి నేను వీళ్ళ అప్పులు తీర్చాల్సిన అవసరం అయింది సార్. తిరిగి ఏంటంటే మళ్ళీ మా డబ్బులు మేము అడుగుతుంటే వీళ్ళు తిరిగి బెదిరింపులు సార్. ఓకే. అంటే ఇప్పుడు 22 లక్షలు మీరు అప్పు చేశారు, ఒకేసారి చేయలే, అప్పుడప్పుడు చేశారు. చేసినప్పుడు సరే, ఇప్పుడు అప్పు చేసి ఒక 10,000 వేరే పర్సన్ మీ యజమానికి ఇచ్చారు. ఆ 10,000 రిటర్న్ చేయకుండా మీరు మళ్ళీ ఎందుకు తిరిగి అప్పు చేసి ఈ బిజినెస్లో పెట్టారు? అదే సార్, ఇది ఎలాగంటే ఇప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాం కదా సార్, ఈ 1,00,000 రూపాయలు మీకు సర్దడానికి మాకు ఒక 1-10 రోజులు పట్టేదండి. మీది మీకు ఇచ్చేసేవాళ్ళండి, మళ్ళీ ఇంకో పర్సన్ దగ్గర తీసుకునేవాళ్ళం. అంటే ఇదంతా అధిక వడ్డీలకి తెచ్చేసాం సార్. వ్యాపారం ఈ వారం వ్యాపారం ఆగింది అనుకోండి సార్, రేపు వచ్చే వారం రొటేషన్ జరగదండి. దానికోసం అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి నేను ఏం చేసేవాళ్ళం అంటే, నేను అన్నీ ఉండండి వాళ్ళ అబ్బాయితో, అనే ఇదేదో మనం మునిగిపోయేలా ఉన్నాం, మీ నాన్నగారు ఏదో మొత్తం ఒక నిమిషం చెప్పండి, మీరు చెప్పండి. మీ నాన్నగారు ఏదో చేసేలా ఉన్నారు, నాకైతే భయమే వస్తుంది. నేను ఇన్ని తీసుకొచ్చి పెట్టేశాను ఇంట్లో, నా భార్యకి కూడా తెలియకుండా పెట్టుకొచ్చానండి. ఇవన్నీ నాకేం అర్థం కావట్లేదు. మీ నాన్న చూస్తుంటేనేమో ఇంకా తేరా అంటున్నాడు. ఆయనకి ఎంతమంది అండి ఇప్పుడు పాస్టర్ పరంజ్యోతి గారికి పిల్లలు ఎంతమంది? పరంజ్యోతి గారికి అండి మొత్తం 6 సంతానం అండి. పరంజ్యోతి గారికి ఒకళ్ళే సార్. పరంజ్యోతి గారు వాళ్ళ అక్క గారికి 5 సంతానం అండి. అంటే పరంజ్యోతి గారు రెండో భార్య అండి.
మొదటి భార్య సూరిబాబు గారికి రెండో భార్య ఆవిడ. అక్క గారు మొదటి భార్య అండి. ఆవిడే ఉన్నారు పరంజ్యోతి ఆవిడ చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఈవెన్ చేసుకున్నారు. ఈ నలుగురు వాళ్ళిద్దరు అక్క చెల్లెలా? అక్క చెల్లెలు. చెల్లెలు. ఓకే. అంటే ముందు భార్య పిల్లలు చిన్నోళ్ళండి, వాళ్ళ కోసం అని చిన్నోళ్ళు అని చెప్పేసి అప్పుడు సిస్టర్ని చేశారన్నమాట. ఓకే ఓకే. సరే, ఇప్పుడు ఇంత జరిగినప్పుడు ఎవరైనా నష్టపోయినప్పుడు వారికి బాధ కలిగినప్పుడు వెంటనే దానికి సంబంధించి పరిష్కారం కోసం వెతుకుతారు. అలా మీరు ఆర్థికంగా వారి కోసం నష్టపోయారు. ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరో లీడర్స్ ఉంటారుగా, వాళ్ళ దృష్టికి కానీ, మీ బంధువులకు కానీ ఎవరికైనా చెప్పారా? అయితే ఇంకా మేము తీసుకెళ్లకుండానే నేను ఇలా బాధ పెట్టారని చెప్పేసి నేను చర్చి నుంచి బయటకు వచ్చేసాను సార్. ఆ చర్చికి వెళ్ళకూడదు, ఇది అంతా అబద్ధ బోధ, వీళ్ళంతా అబద్ధం, ఇది అంతా ఫ్రాడ్, ఓకే, మొత్తం ఎంత ఎలా మూలిగిపోయి ఏంటని చెప్పి నేను చర్చి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలి ఇంకా అర్థం కాక నేను తిరిగి వాళ్ళ దగ్గర 30 లక్షల రూపాయలు పట్టుకొని నా మీద ఎలిగేషన్ చేశారండి. పెద్దాపురం అంతా టొమ్కేస్తారండి మొత్తం. నేను ఇంకా ఎవరిని ఆశ్రయించుకున్నానండి. 30 లక్షలు పట్టుకెళ్ళిపోయారన్న స్టేట్మెంట్ డైరెక్ట్ చర్చిలో వాళ్ళు మైక్ లోనే చర్చిలో ఉన్న వాళ్ళందరితోనే చెప్పారు సార్. ఇంచుమించు 5-6 నెలలు ప్రసంగాలు నా కోసమే చేశారు సార్ వాళ్ళు. చర్చిలో బైబిల్ బోధ చేయకుండా 5-6 నెలలు నా కుటుంబం కోసం, నా కోసమేనండి. నాన్నగారిని మోసం చేసేసాడు వడాఫోన్ ప్రసాద్ అంటే, నన్ను అంతకుముందు కాకినాడలో ఉన్నప్పుడు అందుకని వడాఫోన్ ప్రసాద్ అని ఇవ్వరండి. అప్పుడు మేము పొడిచేసాడు. అప్పుడు నేను తిరగబడ్డాను సార్. మేము 30 లక్షలు పట్టుకెళ్ళిపోతే నేను అదే వీధిలో ఉన్నాను, మా ఇంటికి రమ్మని చెప్పండి. అంతకు ముందు ఉండేది మేము ఎన్టీఆర్ కాలనీ సార్. 1000 రూపాయలు అద్దెలో ఉండేవాడినండి. వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు ఇంట్లో ఉండేవాడినండి నేను. ఆ ఇల్లు కూడా ఖాళీ చేయించేసారు. అలా ఎంత దుర్మార్గులు అంటే సార్, 10 రోజుల్లో ఒక పర్సన్ ఇల్లు ఖాళీ చేయగలరండి? ఒక కుటుంబం 10 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయగలదా సార్? 10 రోజుల్లో ఒక ఇల్లు ఖాళీ చేయించేశారు సార్ మాతోని. మా పాప స్కూల్లో మా పాపని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేవారో సార్. నిజంగా ప్రిన్సిపల్ కూడా వాళ్ళతో కలిసిపోయి, ఈ రోజు నేను స్కూల్ మెన్షన్ చేయను సార్, కానీ ప్రిన్సిపల్ కూడా వాళ్ళతో కలిసిపోయి ఎన్ని రకాలుగా బాధపట్టాలో అన్ని అంటే మేము వాళ్ళ మీద అటాక్ చేస్తామేమో అనుకుని ముందుగానే మా మీద దాడికి దిగబడి మమ్మల్ని ఆ ఊర్లోంచే బయటికి తరిమి కొట్టారు సార్. నిజంగా చేసినప్పుడు కూడా మాలో తప్పేమీ లేదు సార్. మా డబ్బు మేము పోగొట్టుకున్నాం. 30 లక్షలు పట్టిపోయానని, 80 లక్షల రూపాయలు పట్టిపోయానని. ఈ రౌత్ సూరిబాబు అన్న మనిషి సంతలో నాతో ఉన్న పని వాళ్ళందరికి నేను తెలుసు సార్. నేను ఎంత పని చేశాను, నేను ఎంత కష్టపడ్డానో అక్కడ ఉన్న వర్కర్లు అందరికి తెలుసు. 80 లక్షలు పట్టిపోయాయా, 80 లక్షలు పట్టిపోయిన ప్రచారం చేశాడండి. ఆయన కోసం వాళ్ళకి తెలుసండి నేను ఎంత వరస్ట్ అన్నది వాళ్ళకి తెలుసండి. వాళ్ళు చెవ్వండి వదిలేస్తారండి, నోట్లో నోరెట్టండి ఎవడో కూడా. అయితే నేనేం చేశానంటే ఈ ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఏ వీధిలోకి వెళ్ళానండి. నేను 1000 రూపాయల అద్దెలోంచి 6500 రూపాయల అద్దెలోకి వెళ్ళానండి. ఏ వీధిలోకి వెళ్ళానండి. మరి నేను వీళ్ళ దగ్గర 30 లక్షలు 80 లక్షలు పట్టుకెళ్ళిపోయినప్పుడు ఏ వీధిలో నేను ఎందుకుంటాను సార్? అంతేగా మరి. నేను అదే అడిగానండి. నేను దూరంగా వెళ్ళిపోవాలి కదండి. నేను మీ వీధిలోనే ఉన్నాము, రావాలి, మీరు రావాలి అని చెప్పి నేను కౌరు ఎప్పుడైతే పెట్టాను వాళ్ళ పెద్ద మనుషులతోని, ఇంక అప్పటి నుంచి దాడికి దిగబడ్డారు సార్. ఆటోలు బయట తిరగకుండా చేసేసారు సార్. ఎవ్వరు ఆటోకి లోడ్ వేయకూడదు అని చెప్పి ఎవ్వరు లోడ్ వేయకుండా చేశారు సార్. అదే వీధిలో చిన్న కాయగూరలు కొట్టు పెట్టుకుంటే కాయగూరల కొట్టుకి హోల్సేల్ గా కాయగూరలు వేయనివ్వకుండా చేశారు సార్. ఇంకెలా బతకాలి సార్ అసలు? ఇప్పుడు మామూలుగా సామాన్యుడు ఇంకెలా బతుకుతారు సార్? ఇంత దాడి చేస్తే అప్పుడు నేను ఒకటే చేశాను సార్, వీళ్ళు ఇలా చేస్తే సరే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి అని నేను మా అత్తయ్య గారు ఊరు సొంతూరు ఐపంగిడి గ్రామం వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయిన తర్వాత నేనే ఒక అబద్ధ బోధకుల దగ్గర నుంచి వాళ్ళ చేసే బోధ ఇది, వాళ్ళు చేసే పనులు ఇది, ఒక పాస్టర్ ఇలా చేస్తాడా, ఇది కరెక్టేనా అని ఒక వ్యక్తిని అడిగినప్పుడు అతను పాస్టరే కాదు, వాళ్ళ పెద్ద అబద్ధ బోధకులు అని చెప్పి ఒక వ్యక్తి నన్ను మోటివేట్ చేసి, ఒక అన్నయ్య వాళ్ళ కోసం పాస్టర్లు అంట వాళ్ళు ఇలా చేశారంట, ఇది పాస్టర్లు చేస్తారా అని ఒక వీడియో రిలీజ్ చేసేటప్పటికి సార్ 15 మందిని పెద్దాపురం నుంచి ఐపంగిడి 90 కిలోమీటర్లు ఉంటుంది సార్. 90 కిలోమీటర్లు నేను ఎక్కడున్నానో తెలుసుకుని వచ్చేసారు సార్. పంగిడి వచ్చారు సార్. వచ్చి పంగిడి అంతా అడిగారు సార్. అంత మంది వచ్చి అడిగితే ఆ పంగిడి గ్రామంలో ఎలా ఉంటుంది సార్? అక్కడ కూడా అడిగిన వాళ్ళు కూడా మా వాళ్ళే అడిగారు సార్. వాళ్ళు మళ్ళీ ఈ కోమడి దుర్గాప్రసాద్ అండి, వాళ్ళ నాన్నగారి పైన వెంకటరమణ పెద్దాపురం నుంచి వచ్చేసారండి, వాళ్ళ ఇల్లు ఎక్కడండి అంటే ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళి అడిగారు సార్. ఏదో తప్పు చేసినట్టు ఇలా అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారండి. ఏంటో నీ కోసం ఎవరు వచ్చారు, ఏమన్నా చేసావా అని అడిగారండి. నేను
నేనేం చేయడం కదా బాబు, వాళ్ళే చేశారు, ఎక్కడ ఉన్నారని నేను ఎందుకని అక్కడే బయటికి మమ్మల్ని వెళ్ళాను సార్. బతకనివ్వలేదు సార్. ఇక్కడికి వచ్చి కూడా మా మీద దాడికి సార్ 15 మందిని దాడికి తీసుకొని వచ్చి సార్, ఈ దాడిలో వీళ్ళ అమ్మాయి కూడా ఉంది సార్. ఎవరు లేకపోతే మా మీద దాడి చేద్దరు సార్. ఆ టైంలో కరెక్ట్గా ఊరంతా ఏకమైపోయినట్టు మా ఊళ్ళు కూడా కొంతమంది ఏకమైపోయారు సార్. ఏకమైపోయేటప్పటికి ఇలా తగ్గిపోయి ఒకటి చెప్పారు సార్, మీరు ఎక్కడికి రమ్మంటే తప్పు లేనిది వాళ్ళు ఎందుకు సార్ కాంప్రమైజ్కి రావాలి సార్. కాంప్రమైజ్ వస్తారు ఇప్పుడు సార్. వాళ్ళ రూపాయి మా దగ్గర ఉందనుకోండి సార్, మా వెనకాల పడాలి సార్. మా రూపాయి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నేను ఈ రోజు వాళ్ళ వెనకాల పడుతున్నాను సార్. సరే, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ మినిస్ట్రీస్లో ఎన్ని సంవత్సరాలు మీరు వెళ్ళారు చర్చ్కి? 11 సంవత్సరాలు సార్. 11 సంవత్సరాలు వెళ్ళారు కదా. మీరు ఎప్పుడైతే మా నెంబర్ 1 న్యూస్ని ఫోన్ ద్వారా అప్రోచ్ అయ్యారో అప్పుడు మేము కొంత మా టీం ద్వారా వివరాలు సేకరించడం జరిగింది. ఈ 11 సంవత్సరాల్లో మీరు వారి వ్యవహార శైలి ఏమర్థం చేసుకున్నారు? ముఖ్యంగా మాకు తెలిసినటువంటిది ఏంటంటే కొన్ని వీడియోస్ కూడా మేము సేకరించాం, చూసాం. ఆవిడ ఎక్కడికైనా వెళ్తే కార్పెట్ వేయాలి, ఆవిడ చర్చికి అంటే ఆ మినిస్ట్రీస్కి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క విశ్వాసి ఇంట్లో ఆవిడ ఫోటో ఉండాలి, వాళ్ళ ఫోటోలు ఉండాలి, లేదంటే ఊరుకోరు అనేది మాకు తెలిసింది. అది ఎంతవరకు వాస్తవం? అవును అది సార్, అది నిజం 100% సార్. అండి. ఎవ్రీ ఇయర్ క్యాలెండరీ నేను లాస్ట్ ఇయర్ క్యాలెండరీ సార్, లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ క్యాలెండరీ 7,77,707 రూపాయలకి వెళ్ళింది సార్. ఒక్క క్యాలెండరీ సార్. క్యాలెండర్ వెళ్ళటం ఏంటి? వేలంపాటు వేలం వేస్తారు సార్ పాట వాళ్ళు ఆ, చర్చిలో. ఇప్పుడు మీరు అలా అన్నట్టుగా ప్రతి మీరు సంవత్సరం ఎంక్వైరీ గుడ్డిగా చేస్తారు కదా సార్ ఫోటోల ఆ. కోసం. ప్రతి కుటుంబంలో వీళ్ళ ఫోటో ఉండాలి. ఉమ్, పాకెట్ ఫోటో ఒకటి ఉంటదండి. ఉమ్, మగోళ్ళకి కూడా పాకెట్ లో ఉండాలి సార్. ఉమ్, ఆడవాళ్ళు కూడా పర్సనల్ లో పెట్టుకుంటారండి. ఉమ్. అది మీరు పెట్టుకోకపోతే వాళ్ళకి ఏదైనా సపోజ్ కాల్ జారి పడిపోయారు అనుకోండి, ఉమ్, ఆ ఫోటో నీ జోబులో లేదు. ఉమ్. ఆ దైవం అందుకోసమే కాపాడలేదు. దైవం అనేసి కాపాడు. ఇంట్లో కూడా ఫోటో ఉండాల్సిందే. ఫోటో ఉండాల్సిందండి. క్యాలెండర్ కూడా మరి ఉండాలి. ఈ కార్పెట్ ఏంటి? ఆవిడ Suppose ఎక్కడికి తీసుకొచ్చినా ఆవిడని ఎక్కడ తీసుకొచ్చినప్పుడు మనం ఏమైనా ఇన్వైట్ చేసాం అనుకోండి సార్, కార్పెట్ గానీ చీరలు గానీ వేస్తూ పువ్వులు జల్లుతూ తీసుకురావాలి సార్ ఆవిడ. లేకపోతే రారా? రారు సార్. ముందే చెప్పేస్తారు. లేకపోతే అంటే- వాళ్ళే వేసేసుకుంటారు సార్. ఉమ్, అంటే ఇది అక్కడ ఎలా ఉంటదంటే విశ్వాసులకి మాకు అయ్యో మనం ఇది చేయలేదు కదా, ఉమ్, దేవుడు రాలేదేమో, ఉమ్, ఆవిడతో దేవుడు ఉంటారని నమ్మకం సార్. ఆవిడలో యేసు ప్రభు ఉంటారని సార్ ప్రజలంతా నమ్మేది. మెంటల్గా ప్రిపేర్ చేస్తారు. చాలా మెంటల్ గా చాలా ప్రిపేర్ mental గా చేస్తారు సార్. సరే, ఇప్పుడు విజయలక్ష్మి దుర్గాప్రసాద్ చెప్పినట్లు కార్పెట్ పాస్టర్ పరంజ్యోతి వాడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయంపై ఎందుకంటే ఫైట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మేము అన్నీ పరిశీలించిన తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ, వారు ఏ అకౌంట్ నుంచి ఆ యొక్క వ్యక్తికి వేశారు, ఆ సెటిల్మెంట్ జరిగింది అనేది కూడా మేము మొత్తం ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. పరిశీలించిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ చూసిన తర్వాతే ఈ యొక్క ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. చిన్న బ్రేక్ తర్వాత ఈ కార్పొరేట్ అండ్ కార్పెట్ పాస్టర్ పరంజ్యోతి గారితో ఆయన భర్త, అలాగే ఒక లేడీ ఎస్ఐ కూడా వీరిని బెదిరించారట. ముగ్గురితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే చిన్న బ్రేక్ తీసుకుందాం. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైనా దేశమైనా ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్. భక్తి ముసుగులో మోసం చేసేవారి సంఖ్య రోజురోజుకి ఎక్కువైపోతుంది. పాస్టర్ పరంజ్యోతి తండ్రి కుమార పరిశుద్ధాత్మ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి ఆ యొక్క పాస్టర్ పరంజ్యోతి, అలాగే ఆమె కుటుంబ సభ్యులు దుర్గాప్రసాద్, అలాగే విజయలక్ష్మి ఈ కుటుంబాన్ని మోసం చేశారు. 22 లక్షల రూపాయలకు వారు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. తిరిగి అడిగితే వీరిపైనే కేసు పెట్టేటువంటి ఆ యొక్క పరిస్థితులు కూడా ఎదురైనాయి. న్యాయం కోసం ఈరోజు నెంబర్ 1 న్యూస్ని ఆశ్రయించారు. దానికి సంబంధించి మేము ఖచ్చితంగా ఈ కుటుంబం పక్షాన ఉంటాం, న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే భక్తి ముసుగులో ఒక మతం అని లేదు, హిందూ మతం అలాగే క్రిస్టియన్, ప్రతి ఒక్కరూ కూడా మోసానికి పాల్పడేవారి సంఖ్య ఎక్కువైపోతుంది. వారి యొక్క వీక్నెస్ని ఆసరాగా చేసుకొని భక్తి ముసుగులో
వారికి 4 మంచి మాటలు చెప్పాలి. కానీ అది పోయింది. ఎన్నో ఇష్యూస్ మనం చూస్తున్నాం సమాజంలో. వారు కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఎందుకనంటే మీకు మంచి జరుగుతుంది, మీ ఇంట్లో ఆశీర్వాదాలుంటాయి, మేలుకరమైనటువంటి జీవితం మీరు గడుపుతారు అని చెప్పినటువంటి మాటల్ని నమ్మక ఏం చేస్తారు? అలాగే ఈ పరంజ్యోతి బాధితులు మన స్టూడియోలో ఉన్నారు. వారికి సంబంధించి ముందుగా ఆ యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మినిస్ట్రీస్‌కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పాస్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మనం దీనికి సంబంధించి ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సరే కాల్ చేద్దాం, మాట్లాడదాం. The person you're calling is not answering. Please. పాస్టర్ పరంజ్యోతి గారు లిఫ్ట్ చేయట్లేదు. ఏమన్నా బిజీ మీటింగ్‌లోనో, ప్రేయర్‌లోనో ఉన్నారని తెలీదు గానీ, ఆమె భర్త సూరిబాబు గారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. హలో. సార్ నమస్తే, సూరిబాబు గారా సార్? అవునండి. నమస్కారం అండి. మేము విజయవాడ నుంచి చెప్పండి. సార్ నెంబర్ 1 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం. ఆ! సరే చెప్పండి. ఏం లేదు, కోమటి దుర్గాప్రసాద్, విజయలక్ష్మి వారు అదే వారి సంబంధించి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఏదో ఆ! చెప్పండి. 22 లక్షలు అవునండి. మేము నష్టపోయాం వారి వల్ల అవునండి. అని చెప్పి అంటున్నారు. వారు న్యాయం కోసం తిరుగుతున్నారు. దానిలో భాగంగా అసలు ఏంటి క్లారిటీ తెలుసుకుందామని మీకు ఫోన్ చేశాం. ఇప్పుడు అతనికి మన దగ్గర వచ్చి 7, 8 సంవత్సరాలు అవుతుందండి. ఓకే. వచ్చినప్పుడు అతను మామూలుగా ఎక్కడ పని లేక వాళ్ళ బంధువుల ద్వారా సారమ్మ గారి ద్వారా వచ్చాడు. ఉమ్, వస్తే మన చర్చిలో ఏదో పరిచయం చేసుకుని బయట పని చేసుకున్నా అన్నాడు. ఉమ్, అనేక కొద్ది కాలం వెళ్ళాక సాల్తీలు తోలుకుంటానండి, ఉమ్, మేము ఉల్లిపాయలు బంగాళదుంపలు తోలుతామండి, ఓకే. అవి తోలుకుంటానండి అన్నాడండి. ఉమ్, సరేలే అన్నామండి. అనేక ఒక 50,000 అప్పు ఇప్పించమన్నాడు. ఉమ్, 50,000 ఇప్పించామండి. ఉమ్, ఆ అప్పు అతనే తీసుకున్నాడండి. ఉమ్, ఆఖరి మా మేనళ్ళు కాదని సాల్తీకి 20 రూపాయలు చుట్టుపక్కల సాల్తీలు తోలుకునే ఉమ్, మనం అతనికి సాల్తీలు తోలడానికి అప్పు చెప్పామండి. ఓకే. అప్పు చెప్తే అది ఉమ్, అలా జరుగుతుందండి. లోపల 2022లో నాకు 20 కానించి 23 దాకా కొంచెం కరోనా వచ్చి 3 ఆపరేషన్లు అవ్వాయండి నాకు. ఉమ్, 3 ఆపరేషన్ అయితే మా అబ్బాయికి వీడికి అప్పు చెప్పానండి. అది ఓకే. వ్యాపారం నేనే అన్ని ఖరీదు చేసుకోండి, నేనే అమ్మేవాడిని, ఉమ్, నేనే రాసుకున్నావాడిని, ఉమ్, డబ్బులు వసూలుకి వీళ్ళని పంపించేవాడిని. ఉమ్, పంపితే మా అబ్బాయి ఏమో ఒక 100కి ఒక 70-80 ఖాతాలు ఆడి చూసేవాడు, ఒక 5-6 ఖాతాలు ఇడి చూసుకునేవాడు. ఉమ్, అలా రన్నింగ్ చేసాక కొంచెం ఈ ప్రసాద్ అని ఉమ్, కుర్రోడు డబ్బులు ఇమ్మంటే ఆ డబ్బులు అన్ని కూడా ఉమ్, ఇవ్వకుండా 2 నెలలు 3 నెలలు పార్టీలకి ఉమ్, దగ్గర కొంచెం రిస్క్ చేశాడండి. ఓకే. తర్వాత పార్టీలు మాకు ఫోన్ చేశారండి. ఉమ్, ఫోన్ చేస్తే నేను ఏంట్రా ఎలా చేసేవాటి, ఇలా పార్టీలకు డబ్బులు ఇమ్మన్నాం కదా ఎందుకు ఇవ్వలేదంటే, ఉమ్, అలా బ్యాంకులో చిక్కడిపోయిందండి, ఇలా నెంబర్ రాంగ్ అండి, లేదండి ఇదండి అని ఏ చెప్పుకొచ్చాడండి. ఉమ్, ఒరే నువ్వు అది ఇంకా అలాంటి చెప్పకూడదా నాకు, నువ్వు ఉమ్, ముందు అది క్లియర్ అని చేసి అది క్లియర్ అయిపోయింది అని ఫోన్ చేసి చెప్పించి నాకు ఉమ్, అని చెప్పామండి. ఓకే. అలా 4-5 చెప్పాడండి. అలా చేసాడండి. 4-5 కూడా నాకు కంప్లైంట్ ఇచ్చాడండి. ఉమ్, దాని మీద కొద్దిగా ఇతని మీద మాకు కొద్దిగా కొంచెం అవనమ్మకం కలిగిందండి. ఉమ్, కలిగిన ఈ 3 సంవత్సరాలు బట్టి మా అబ్బాయికి ఇద్దరికి అప్పు చెప్పాం కదా, ఉమ్, అదే కొన్ని బైకులు వచ్చిన బైకులు రాలేదని చెప్పి ఒక 50,000 రిస్క్ పెట్టాడండి. ఓకే. 50,000 రిస్క్ పెట్టాక ఒక రోజు కాకేసి ఎరా మరి ఈ డబ్బులు పలానోళ్ళు ఉమ్, నువ్వు ఇవ్వాలని చెప్పు వాళ్ళు ఇచ్చేసానంటున్నారు ఉమ్,
అందుకని మరి ఆ డబ్బులు నాకు ఇవ్వాలరా అని చెప్పానండి. ఓకే. తర్వాత పలానోడు పార్టీకి డబ్బులు వేస్తానన్న వేయమన్నాను. ఉమ్, ఆ కెట్టైనోడు మెండపడి వేయలేదు. ఉమ్, అవన్నీ బేట కింద ఉందిరా నీకు చేసిన పని, ఉమ్, నీకు నా వల్ల నీకేమైనా ఇబ్బంది ఉందా, నీకేమైనా ఇబ్బంది కలిగించానా ఉమ్, అని చెప్పి నేను గట్టిగా పట్టుకున్నాను. ఉమ్, ఆ మల్లవారం రానని చెప్పేసాడు. ఉమ్, మల్లవారం రానని చెప్పేసి రానని చెప్పాక మా మల్లవారం కూడా మేము తప్పు లేకుండా కేకేసారు. ఆటో తెచ్చుకొని ఉమ్, మా సాల్తీలు మామూలు తోలుకోరా అని చెప్పానండి. ఉమ్, లేదండి నాకు ఒంట్లో బాగుంటలేదు ఇంకా నేను రానండి అని. ఉమ్, రాబోయాక ఇప్పుడు 2 వారాలు ఉమ్, పోయాక మన డబ్బులు మరి రిస్కులు ఉన్నాయి కదా, ఉమ్. అవి వాడుకున్న డబ్బులు నాకు ఇవ్వరా అని చెప్పాను. ఎంతండి మొత్తం వాడుకున్నది ఆయన? ఒక 50,000 అండి. 50,000. అయితే వాడుకున్న డబ్బులు అయితే మేము ఎన్ని ఇచ్చేసాను కదండి, డాడీ గారు సరిపెట్టాను కదా, ఉమ్, మేము వాడుకున్న డబ్బులన్నీ ఇది కూడా ఇచ్చేస్తాను, ఉమ్, ఈ డబ్బులు కూడా ఇచ్చేస్తానని అంతవరకు కొంచెం ఒక నెల 40 రోజులు నన్ను ఇంకేం అడగండి అని అన్నాడు. ఉమ్, నేను అడగనాక నువ్వే తెచ్చి ఇచ్చారు ఉమ్, ఉమ్, అదే ఇంకా ఆడు ఏదో ఆడు పుర్రాకులు ఆడు పడతాడకి మన దగ్గర మా సాల్సీలు తోడడం మనిషి వేరే ఆటో పెట్టుకున్నాం. ఉమ్. సరే, ఇప్పుడు డాడీ గారు మీరు ఒకటండి, ఆలకించండి, చెప్పండి. నా మాట ఆలకించండి పూర్తిగా. ఓకే, చెప్పండి. వాడు పుర్రాకులు ఆడు పడ్డాడండి. ఉమ్, పడతానా ఇంకా నేను రానన్నాగా మా పుర్రాకులు మేము పడుతున్నాం, అతను పుర్రాకులు పడుతున్నాడు. ఈ లోపల ఉమ్, రోజులు ఎక్కడ ఉన్నాడు, ఏదో వ్యాపారాలు చేసుకున్నాడు, వెళ్ళిపోయాడండి. ఉమ్, వెళ్ళిపోయాక ఉమ్, మా మీద పెద్దాపురం ఉమ్, ముందు ఫస్ట్ టీవీకి ఇచ్చాడు, ఓకే. ఇల్ రాజు అని అతనికి. ఉమ్, ఆ తర్వాత ఏమో ఎంఎన్ టీవీ కూడా ఇచ్చాడు, ఉమ్, విజయవాడలో ఏదో టీవీ కూడా ఇచ్చాడు, ఉమ్, ఇవన్నీ ఇచ్చాడు. ఓకే. ఆ తర్వాత ఏమో పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో ఉమ్, మేము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చాం. ఉమ్, ఆ తర్వాత పెద్దాపురం వచ్చాడు, మేము పెద్దలనే తీసుకొస్తానండి ఉమ్, అని అన్నాడండి. ఉమ్, పెట్టుబడి పెట్టాను, పెట్టుబడి పెడితే అబ్బాయి మనకి ఎప్పుడు పెట్టుబడి పెడతాడండి, బాకీలు వసూలు ఉన్నప్పుడు ఇతను పెట్టుబడి పెడతాడు, ఉమ్, అంతే కదా. అవునండి. ఆ బాకీలో 22 లక్షలు నాకు అప్పచెప్పేస్తే నేను క్యాష్ ఇచ్చేస్తానని చెప్పి పెద్దాపురం చెప్పాను, ఉమ్, కొవ్వూరు పోలీస్ స్టేషన్ లో చెప్పాను, ఉమ్, ఎంఎన్ టీవీకి చెప్పాను, ఉమ్, మా చైర్మన్ గారికి చెప్పాను, ఎమ్మెల్యే రాజప్ప గారికి చెప్పాను. ఓకే. ఉమ్, ఇప్పుడు అంతేలే. బాకీలు వసూలు అవ్వలేదండి, ఉమ్, మరి ఆ బాకీలు నాకు అప్పచెప్పాలి కదా. 22 లక్షల్లో ఉమ్, నువ్వు పెట్టడం క్యాష్. ఉమ్, ఇప్పుడు సరుకులు నేను తెచ్చుకుంటున్నాను, నేను అమ్ముకుంటున్నాను, నా పేరు వస్తుంది సరుకు, ఉమ్, నా పేరు నేను అమ్ముకుంటున్నాను, ఓకే. పలానా వాళ్ళకి ఆన్లైన్ ఈ క్యాష్ పలానా ఆన్లైన్ చేయరా లేదా ఫోన్ పే కొట్టరా అని ఇస్తున్నాను, ఉమ్, నాకు నువ్వు పెట్టడం ఏంటి. ఉమ్, సరే బాకీలు వసూలు అవ్వలేదు కదా, పెట్టు ఉమ్, కనుక ఆ బాకీలు నాకు అప్పచెప్పి ఉమ్, ఆ 22 లక్షలు మీ సమక్షంలో పెట్టేస్తాను ఇప్పుడేనా. ఓకే. అంటే అంటారా అది అవసరం అంటారా? అంటే డాడీ గారు ఇప్పుడు ప్రధానంగా 22 లక్షలు నేను పెట్టాను అంటున్నారు. ముఖ్యంగా నా ఆరోగ్యం బాగోలేదు కాబట్టి నువ్వు చూసుకో, నీకు అమౌంట్ నేను ఇస్తానని చెప్పి అవతల పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు నేను అప్పు చేసి తీసుకొచ్చాను. అలాగే నాకు ఉన్నటువంటి ఇల్లును కూడా నేను అమ్మి బంగారాన్ని తాకట్టు పెట్టి నేను కట్టినటువంటి సందర్భం ఉందని చెప్పి ఆయన డాక్యుమెంట్స్ కూడా మాకు పంపించినటువంటి. ఎలాగండి చెప్పండి. నా వ్యాపారం అండి అది. అవును. నేను ఇమ్మా డబ్బులు, నేను వసూలు చేసిన డబ్బులు అతను ఆన్లైన్ చేశాడు. అతను నాకు పెట్టుబడి పెట్టడం ఏంటండి, అతను నాకు పెట్టుబడి పెట్టాడు. ఎప్పుడు బాకీలు ఇవ్వలేదు. బాకీలు ఇవ్వనప్పుడు ఆ బాకీలు అక్కడ ఉండాలి కదా. ఇప్పుడు ఆ బాకీలు అప్పు చెప్పానండి. అంటే ఇప్పుడు ఈ 22 లక్షలు ఇతనే వాడుకొని 22 లక్షలు మీరు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాడు అంటారా? 22 లక్షలు అతను వాడుకున్నాడో లేకపోతే ఏం చేసుకున్నాడో మనకు అవసరం అండి ఆ సబ్జెక్ట్. ఓకే. అతను బాకీ ఏదైనా ఉంటే నాకు 22 లక్షల రూపాయలు బాకీలు అప్పచెప్పానండి. అతను నేను వ్యాపారం అప్పచెప్పాను కనుక ఆయనకు 5 ఖాతాలు అప్పచెప్పాను. 5లోని 22 లక్షలు ఎక్కడ ఉన్నాయో అప్పచెప్పానండి. ఓకే. మీ విజయవాడ వచ్చి మీ సమస్యలో పెట్టేస్తాను డబ్బులు. ఒక్క నిమిషం సార్, స్టూడియోలో ఉన్నాం. మీకు దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడండి. మీరు చెప్తున్నటువంటి వెర్షన్, ఆయన చెప్తున్నటువంటి వెర్షన్ చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి మీరు ఈ యొక్క స్టూడియో ద్వారానే ఆయన మీతో మాట్లాడతారు. ఒకసారి మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు డాడీ గారు, నేను విజయాన్ని మాట్లాడుతున్నానండి. చెప్పమ్మా. ఇప్పుడు ఫస్ట్ మీరు అంటే మీరు మాట్లాడిన అన్నిటికీ నేను కూడా మాట్లాడతాను. ఫస్ట్ మీరు ఒక మాట మాట్లాడారు, ఒక 50,000 వాడేసుకున్నాడండి, ఇవ్వకుండా పురాకులు పడ్డారు అని అడిగారు కదండి. అంటే మీరు ఇప్పుడు 50,000 వదిలేసుకున్నారా ఆ రోజు?
చేసుకున్నామండి. ఫస్ట్ ఇప్పుడు మాట చెప్పారు కదండి, మీరు ఇప్పుడు 50,000 బాకీలు అతను వసూలు చేశాడండి. వసూలు చేసిన డబ్బులు అతను వాడుకున్నాడండి. వాడుకుంటే మీరు వదిలేసారా 50,000 ఇతను వాడుకున్నా సరే? వదిలేస్తాను, నాకు ఇస్తానని చెప్పాడు, ఇస్తానని వెళ్ళిపోయాడు. మరి ఇస్తానన్నప్పుడు మీ వీధిలోనే దగ్గరగా మేము మీ దగ్గర వ్యాపారం మానేసాక సంవత్సరం పాటు అదే వీధిలో ఉన్నాం, ఒకసారి సంవత్సరం పాటు ఉన్నాం, మరి అప్పుడు ఎందుకు అడగలేదు 50,000? సరే ఒక విషయం, ఒక్కసారి ఆగండి, ఒకసారి అలా కాదండి నాన్నగారు, ఇప్పుడు మీరు అరవద్దు. వెళ్ళిపోతే మరి మీరేం చేశారు? మరి పెద్దాపురం అలా కాదు, మీరు వెళ్ళిపోతే త్యాగమూర్తి లాగా 50,000 వదిలేస్తే మీరు ఎలా వదిలేశారు? అలా కాదండి, సరే మీరు 50,000 వదిలేసాను అన్నారు కదా, సరే ఇంకో ఆ విషయం పక్కడతాను, ఇస్తానన్నారు అందుకని మీరు ఊరుకున్నారు. కానీ మేము పెద్దాపురం వచ్చేసినా సరే, మేము పెద్దాపురం నుంచి ఐపంగిడి గ్రామం సంవత్సరం పాటు వచ్చేసినా సరే మీరు ఆ 50,000 మీరు మమ్మల్ని అడగలేదు, మేము టీవీ ఛానల్లో పెట్టేంత వరకు. సరే సరే ఒకసారి అండి, 22 లక్షలు మీరు అప్పచెప్పమంటున్నారు కదా, అలా కాదండి 22 లక్షలు మీరు అప్పచెప్పమన్నారు కదా, మరి ఆనాటి నుంచి మీరు వ్యాపారం వదిలేసుకున్నారా? రన్ చేసేస్తున్నారే ఇప్పుడు, మరి ఇప్పుడు 22 లక్షలు మీరు ఇప్పుడు అడుగుతున్నారండి ఆ మాట. ఒకసారి 24 ఒకసారి సార్, ఒక్కసారి అండి సూరిబాబు గారు మీరు అరవద్దు, ఒక్క మాట అందుకని ఒకసారి ఉండండి, మీరు అరవద్దు, నేను ఒక మాట అడుగుతాను. 22 లక్షలు ఆనాడు మీరు విజయ్ గారు ఆగస్ట్ నెల నుంచి మరి ఎందుకు అడగలేదు? స్టూడియోలో ఈ మాట మాట్లాడుతున్నారు, 22 లక్షలు బాకీ విజయ్ గారు ఆయనకి ఇవ్వండి, ఇక్కడే ఉన్నానని చెప్పండి. నేను అది కాదండి 22 లక్షల కోసం మామూలుగా డబ్బు పెట్టుకున్న డబ్బు కాకుండా మళ్ళీ మీరు నేను మీకు 50,000 ఇవ్వాలని నేను ఇస్తానని చెప్పాను నేను మీకు. ఏమండి మీరు ఒకటి చెప్తున్నానండి, ఒక్క నిమిషం ఏమండి ఒక్క నిమిషం, మీరు బానిసగా చేయించుకుందా కాక మీరు అడ్డగోలు మాటలు మీరు అంతే. మీరు 750 రూపాయలు దేనికి, 750 రూపాయలు దేనికి ఇచ్చారు చెప్పండి? 750 రూపాయలు మీరు నాకు ఇచ్చారు, దేనికి ఇచ్చారు 750 రూపాయలు? ఇప్పుడు అప్పుడు నేను చేశాను కదా, ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారా ఒక్కడ పని? మరి అదే మరి నేను ఎర్రిపప్ప అవునయ్యా, నేను ఎర్రిపప్పను కాబట్టి మీ ట్రాన్స్ లో పడ్డాను కాబట్టి చేశాను నేను మిమ్మల్ని గుడ్డిగా నమ్మి. ఏంటి నీకు దారిపోసాను నేను, నువ్వు బాగా ఒప్పుకున్నావు, ఇప్పుడు నీకు దారిపోసాను నేను. నా చెమట నా రక్తాన్ని నా డబ్బుని అవును నీకే దారిపోసాను, నీ కొడుకుని అడుగు. సరే ఇవన్నీ కాదు కానండి సూరిబాబు గారు, మీరు ఆ రోజు ఆగస్టు 26వ తారీఖున మేము ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మీరు మా ఇంటికి 15 మందిని పంపారు. ఏమని పంపారు? మీ అమ్మాయిని మీరు ఏమని పంపారు చెప్పండి ఒకసారి. అది నా దగ్గర వీడియో ఉంది, మీరు పంపలేదు అంటే అది చెల్లదు ఒక విషయం. అయితే ఇక్కడ వీడియో సరే మీరు ఏమని చెప్పారు? అలా కాదు సార్, నేను ఎమ్మెల్యేకి చెప్పి నేను మీ దగ్గరికి వచ్చానా? ఎమ్మెల్యేకి చెప్పి నేను మీ దగ్గరికి వచ్చానా? పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారికి చెప్పి నేను మీ దగ్గరికి వచ్చానా? నేను ఎవరికి చెప్పి నేను మీకు సహకరించేసాం? ఎవరికి చెప్పి? అలా కాదండి, ఎవరికి చెప్పి ప్రతి సంవత్సరం క్యాలెండర్ 70,000కి 60,000కి పాడాను నేను. నువ్వు ఉద్యోగం లేనోళ్ళు నా దగ్గరికి వచ్చారని అన్నారు మీరు. ఒక్కసారి సూరిబాబు గారు సూరిబాబు గారు మీరు అరిస్తే చెల్లదు ఒక విషయం. మీరు అరిస్తే భయపడిపోవడానికి మేము పెద్దాపురంలో లేము. నువ్వు 15 మందిని అలా కాదు, నువ్వు 15 మందిని నా ఇంటికి పంపి ఏం చెప్పు, డబ్బులు ఇచ్చేస్తాను, వాళ్ళు ఏం నష్టపోయారో అది నష్టపోయింది ఇచ్చేస్తానని చెప్పి పంపించాను. నా దగ్గర వీడియో ఉంది,
మీ ఇంటికి పంపారా నా మీ దగ్గర అమ్మాయి వచ్చి- పంపారా వాళ్ళు ఏడు గొడవలు అని చెప్పి వాళ్ళు వీళ్ళు స్నేహంగా ఉన్నారు కనుక ఒకే సంఘంలో కనుక సూరిబాబు గారు ఈ రోజు మీరు కెమెరా ముందు మాట్లాడాలి. కాదు, కెమెరా ముందు మీరు అబద్ధం ఆడిన విత్ ప్రూఫ్ తో ఆడియో రికార్డ్స్ వీడియో ఉన్నాయి మా దగ్గర. ఒకటి ఒక విషయం, ఎన్ని మాట్లాడుకోవడం కాదు, మీరు ఆ రోజు నుంచి వ్యాపారం ఎందుకు ఆపలేదు? 22 లక్షలు ఆ రోజే చూపించమని అడగాలి కదా అప్పు. పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో ఎంఎన్ టీవీ వాడితో టీవీ 9 వాడితో నేను ఏం మాట్లాడాను అన్ని పెట్టుకురా. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీరు అడిగిన లాజిక్కే నేనే మిమ్మల్ని తిరిగి క్వశ్చన్ వేస్తున్నాను. మీరు 22 లక్షలు ఇప్పుడు చూపించమన్నప్పుడు అదే మాట అప్పుడు చూపించాలి కదా. ఆ టీవీలో డైరెక్ట్ గా చెప్తున్నాను సమాధానం. సూరిబాబు గారు మీరు అరవద్దు, నేను చెప్పేది ఒకటే. మీరు 22 లక్షల కోసం అడిగారు, అదే 22 లక్షల కోసం నేను అడుగుతున్నాను మిమ్మల్ని. 22 మీరు లక్షల రూపాయలు అప్పు ఇప్పుడు చూపించమంటున్నారు. ఒకసారి సార్ పెట్టినప్పుడు ఆ బాకీలు ఎవరెవరో 22 లక్షల బాకీ నువ్వు ఇప్పుడు కలిపేసుకున్నావు కదయ్యా. 23లోంచి గొడవలు జరుగుతున్నాయి. 23, 24, 25 నువ్వు ఇప్పుడు తారుమారు చేయవన్న విధానం ఏముంది? ఇప్పుడు నేను ఎక్కడ చూపిస్తాను నీకు? 22లో జరిగిన గొడవ ఒక్కసారి నువ్వేం చెప్పు, కోర్టులో ₹1 కోటి ఖర్చు పెడతాను కానీ నీకైతే రూపాయి ఇవ్వనని చెప్పు. అదేనా చెప్పు? అదే మెన్షన్ కాదు, చేశాను. ఇప్పుడు నువ్వు అదే చెప్తున్నావు. చెప్పాను అడుగు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పాను అడుగు. అదే ఎమ్మెల్యే గారు నీ దొత్తు. ఎమ్మెల్యే నీ దొత్తు కాబట్టి నీకు నచ్చినట్టు మాట్లాడతారు. అర్థమైందా? ఇప్పుడు నీకు నచ్చినట్టు మాట్లాడిన వద్దు నువ్వు మాకేమని. నువ్వు అడిగిన దానికే నేను క్వశ్చన్ వేస్తున్నాను నిన్ను. 22 లక్షలు 22 లక్షలకి ఆ రోజు నువ్వెందుకు అడగలేదు ఇదే మాట? ఈ రోజు స్టూడియోలో ఇప్పుడు 22 లక్షలు అప్పు చూపించమానండి, బాకీలు చూపించమని నేను అడుగుతున్నావు. బాకీలు ఇప్పుడు ఎక్కడ చూపిస్తాను? నువ్వు 22 నుంచి 25 వరకు వ్యాపారం చేసుకుంటానే ఉన్నావు. నువ్వు నాకు అర్థం అవ్వలేదు. నేను పెట్టుబడి పెట్టకపోతే ఇక్కడ ఒక్కసారి ఉండొకసారి మరి వ్యాపారం నీదైనప్పుడు మా ఆయనకి ఎందుకు అప్పు చెప్పావు? నువ్వు వ్యాపారం నీదైనప్పుడు మా ఆయనకి ఎందుకు అప్పు చెప్పావు? ఒక్కసారి సూరిబాబు గారు, వ్యాపారం నీదైనప్పుడు మా ఆయనకి ఎందుకు అప్పు చెప్పావు? ఒకసారి చెప్పించండి ఆయన చేత. వ్యాపారం నీదైనప్పుడు మా ఆయనకి ఎందుకు అప్పు చెప్పు? నీకు మొదట్లోనే తేడా వచ్చినప్పుడు నువ్వు ఆపాలి కదా. నీకు మొదట్లో తేడా వచ్చినప్పుడు నువ్వు ఆపాలి కదా. నోటీసులు ఏం మెన్షన్ చేసావు? కాదు, ఇప్పుడు నన్ను నట్టేట ముంచారు ఈ రోజు, నా కుటుంబాన్ని నట్టే. సరే ఇవన్నీ కాదు, ఒక విషయం నీకు నేను పెద్దాపురం బోల్డ్ సార్లు వచ్చాను సిట్టింగ్ కి. నువ్వు సిట్టింగ్ లో కూర్చుని రకం కాదు. సరే ఇక్కడ వద్దు అక్కడ వద్దు సార్. అయ్యో నెంబర్ 1 టీవీ ఛానల్ దగ్గరికి వచ్చే సిట్టింగ్ ఇక్కడే కూర్చుందాం. డైరెక్ట్ కెమెరా ముందే తేల్చుకుంటాను. సరే అయితే సార్ ఇష్టం మాట్లాడు. సార్ ఒకటి పవన్ కళ్యాణ్ చెప్పు పేరు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తావా? నేను ఎక్కడికైనా వస్తాను. నేను పేరు చెప్పు. నా పేరు నేను ఎక్కడికైనా వస్తాను. ఎవరి దగ్గరికి వస్తావు రా నువ్వు. వస్తాను. సరే సూరిబాబు గారు ఒకటి, ఇప్పుడు మీరు దైవజనులుగా ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మినిస్ట్రీస్ బాగా నడుస్తుంది. మీరు 10 మందికి మంచి మాటలు చెప్పాల్సినటువంటి మీరు ఉన్నారు కాబట్టి మీ గురించి కూడా మాకు తెలుసు. ఈ సమస్యను ఏంటనేది పరిష్కరించుకోవడం కోసం మేము దీన్ని ఈరోజు మేము స్టూడియోలో పెట్టాం. కాబట్టి వారు చెప్తుంది మీరు చెప్తుంది ఇక్కడ ఈక్వల్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు 22 లక్షలు బాకీలు ఉన్నాయి కాబట్టి మీరు చెప్తున్నారు ఆ బాకీలు ఏదో క్లియర్ చేయించండి, ఆ 22 లక్షలు నేను ఇచ్చేస్తాను అంటున్నారు. ఒప్పుకున్నారు, మీరు ఒప్పుకున్నారు. కాబట్టి అతను ఏమంటాడు, నేను నాదిగా ఒక రకమైనటువంటి వారికి ఒక చర్చిలో మెంబర్గా నేను చేశాను కాబట్టి నేను మోసపోయాను, ఈ రోజున నాకు అన్ని అప్పులే మిగిలినాయి. మోసపోతాడండి, వ్యాపారం నాది, సరుకులు నాయి. అక్కడ సరుకు ఎత్తి కూడా పార్టీ కూడా నాకు ఎత్తున్నాడు. ప్రసాద్ ఎత్తలేదు. ప్రసాద్ పడి తెచ్చి నేను అమ్ముకుంటలేదు. మీరు లా తెలుసు కదా, మీకు లా తెలిసినప్పుడు అతని పేరు సరుకు వచ్చి నాకు ఇస్తే అతను మోసపోయి ఉంటాడండి. ఇప్పుడు అదే అండి, ఇప్పుడు నాకు వస్తాయి నా పేరు దుంపలు. ఎవరైతే ఇప్పుడు ఆ యొక్క ఇప్పుడు రాష్ట్రాలు నా పేర్లు వస్తాయి, అతనికి సంబంధం పెట్టండి, అతను ఎవరు పెట్టండి సార్. ఇప్పుడు వ్యాపారస్తులు కానీ లేకపోతే ఏదైనా ఇప్పుడు మీ ఎవరెవరికి ఏంటి ఏ డబ్బులు ఇతను చెల్లించినటువంటి ప్రతిదీ కూడా ఉన్నాయి సార్, మేము చూసాం. ఆ యొక్క డాక్యుమెంట్స్ తీసి డబ్బులు ఇప్పుడు ఇచ్చాను, దాన్నేమో ఆన్లైన్ ఏమన్నాను లేదా ఫోన్ పే కొట్టమన్నాను, కొట్టాడు, ఇచ్చా, దానికి ఇచ్చాం. ఓకే, కాదు నువ్వు బాకీలు పెట్టుబడి పెట్టానన్నా, బాకీలు అప్పు చెప్పు 22 లక్షలు. ఇప్పుడు ఇతను చెల్లించినవి మీరు ఇవ్వలేదని చెప్పి కదా ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇచ్చేస్తాడండి, నాది 50,000 రూపాయలు వసూలు ఎట్టిపోయాడు, నాది ఎలాగిస్తారు, ఎలా ఇచ్చేస్తాను కూడా మీరు. సరే జరిగి మాట్లాడాలి, మీరు మాట్లాడి మాట్లాడి. అదే ఒక్క నిమిషం, ఇప్పుడు
ఒక్క నిమిషం. 2 లక్షల రూపాయలు ప్రైవేట్ బ్యాంక్ ఇప్పుడు తెచ్చారు సార్. ఇప్పుడు అలాగే సార్, ఇప్పుడు ఇతను ఆధారాలతో వచ్చాడు, ఇతను నేను చేశాను, ఆధారాలతో వస్తే మీరు ఆధారాలు వస్తే చూపించమనండి ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఉన్నాయి, వచ్చాడు ఎవిడెన్స్ ఉన్నాయి సార్, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు పెట్టాడు ఇప్పుడు చైర్మన్ గారు పెద్దాపురం పెట్టాడు. పోలీస్ ఆ స్టేషన్ ఇంకా నువ్వు చేత అట్టుకొని పెట్టుకున్నావు. ఆ 22 లక్షల బాకీలు నాకు అప్పచెప్పమనండి. అంటే 22 లక్షలు ఏదో ఒకటి చెప్తాను కదా నేను. ఇప్పుడు ఇతను చెప్తున్నట్లు అలాగే మీరు చెప్తున్నట్లు 22 లక్షలు అనేది వాస్తవం అనే ఒప్పుకోవాలా? 22 లక్షల బాకీలు నాకు అప్పచెప్తే ఉమ్, ఆ బాకీలు నాకు ఎవరెవరు ఇవ్వాలో చెప్పేస్తే ఉమ్. అది నిజమైన వాస్తవం అవుతుంది. అంటే మాటలు చెప్పేస్తే కుదరదు కదండి. మీరు వ్యాపారం చేస్తున్నారు, 22 లక్షలు, ఇప్పుడు 22,000 కాదు కదా, లేకపోతే 1,20,000 కాదు, 22 లక్షల రూపాయలు మీకు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఒక వ్యాపారవేత్తగా మీరు ఉన్నారు కాబట్టి నాదే బిజినెస్ అన్నారు, నేను అసిస్టెంట్ గా పెట్టుకుంటున్నాను అన్నారు. ఆ 22 లక్షల బాకీలకు సంబంధించి చెల్లించాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది కదా. చరిత్రండి ఇది. ఉమ్, నేను ఇవాళ అట్టుకోవచ్చండి. నా తండ్రి గారు నాకు అప్పచెప్పి ఇంచుమించులో 55 సంవత్సరాలు అయింది. అదే సార్, ఆ 3 సంవత్సరాలు మీరు 1 సంవత్సరం 70 సంవత్సరాలు ఆ 3 సంవత్సరాలు మీకు ఆరోగ్యం బాగోకపోవటం వల్ల నమ్మకంగా అప్పచెప్పారు. నా కొడుకున్నాడు కదండి. అతనికి అప్పచెప్పి నాకు కొడుకున్నాడు. ఉమ్, మరి అకౌంట్లు గట్టి ఎవరు రాశారు, ఎవరు చేశారు, నీ కొడుకుంటే సరే, ఎవరు చేశారు, నీ కొడుకు ఒక్క నిమిషం క్లారిటీ రావాలి, ఇంకా కన్ఫ్యూజ్ గా ఉందండి. దుర్గా ప్రసాద్ గారితో ఒకసారి మాట్లాడండి. నేనేం క్లారిటీ ఎక్కలేదు. కొడుకుంటే ట్రాన్సాక్షన్ అంతా ఈయన కాదండి, ఎందుకు నా చేయించుకుంటున్నారు కొడుకున్నాడు, సార్? నా కొడుకున్నాడు అని చెప్తున్నారు. 2 లక్షలు కరోనా మీ కొడుకు వ్యాపారం చేయాలంటే ఆయనదే అంటున్నారు సార్. ఇదిగోండి సార్, కొడుకు అనుమతి లేకుండా 2 లక్షల రూపాయలు ప్రైవేట్ బ్యాంక్ లో లోన్ ఒకసారి. ఇస్తారా సార్? వెరిటేజ్ బ్యాంక్ సార్ ఇది. ఉమ్, 2 లక్షలు సార్. ఈ 2 లక్షలు కొట్టి గ్రీన్ మార్క్ అంతా ఆయనే చేశాను చేశాడు. సార్. మీకు ప్రతిదీ కూడా గ్రీన్ మార్క్ చేశాను మీ సార్. అబ్బాయి చేసాడండి మొత్తం అంతానా? మొత్తం అంతా మీ అబ్బాయి చేసాడండి. 10 ఖాతాలు నువ్వు చేసావు, 90 ఖాతాలు ఆడు చేశాడు. ఆహా, మరి ఇందాక మరి 70 అన్నారు, ఇంకో 20 పెరిగినాయండి. ఇప్పుడు పర్సెంటేజ్ చెప్పాను నీకు. చాలా బాగా మాట్లాడుతున్నారండి మీరు. 100%. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు పార్టీ వాళ్ళకి డబ్బులు వేయలేదని ఇందాక ఆయన చెప్తున్నారు కదా రిపోర్టర్ గారికి. మరి 3 నెలలు 4 నెలలు డబ్బు అయినప్పుడు ఈ 120 రూపాయలు కూలి చేసి కూడా ఎక్కడ వేస్తావు? 3 నెలలు 4 నెలలు పార్టీ వాళ్ళు డబ్బు వేయకుండా వాడేసుకున్నాడని చెప్తున్నారు కదా మీరు. నేను 3 నెలలు 4 నెలలు డబ్బు వేయకపోతే వారం మీకు సొరికి ఎవడు పంపించాడు? మీకు ఎవడు పంపించాడు? మాటలు అల్లేస్తే కుదిరితే అనుకుంటున్నారా? నువ్వు ఎంతమందిని మాయ చేసి చెప్పు. నేను ఎంత నువ్వు చెప్పు నేను ఎంతమంది నువ్వు ఎంతమందిని మాయ చేస్తావు నేను చెప్తా, నువ్వు చెప్పు. నువ్వు ఎంతమంది మాయ చేసి చెప్పు. నువ్వు చెప్పవయ్యా. అన్ని నీకు రుజువులు ఇప్పిస్తారు రమ్మన. ఆ టీవీ అయినా చెప్పచ్చు మనం. నేను చెప్తాను, నువ్వు చెప్పు. సార్ నువ్వు చెప్పు. ఏ నేను వారం ఎంతమందిని మోసం చేస్తాను నువ్వు చెప్పు. నీ కాళ్ళ కింద నేను దూరేస్తాను నేను. రాయమండ్రి చేసావు, మెండపేట చేసావు, ఏంటి 2 పార్టీలు చేసావు. ఏంటి డబ్బులు అవసరం అవ్వకపోతే ఏం చేస్తావు? అప్పుడే బయట నుంచి తీసుకొచ్చి చేశాను నేను. నేను ఇచ్చిన డబ్బు పంపించావు, నాకు చెప్పు. నువ్వు ఎక్కడిచ్చో 15,000 20,000 30,000 వసలేయి. నేను లెక్క పెట్టి నీకు డబ్బులు అప్పచెప్పిన డబ్బులు వేయలేదు. మీరు లెక్క పెట్టి ఇచ్చారా? సరే, మీరు ఓకే. అకౌంట్ రాసుకున్నారా? ఎందుకండి మాయ మాటలు మాట్లాడదు సరే. మళ్ళీ. అకౌంట్ రాసిన బుక్కులు నా దగ్గర ఉన్నాయి సార్. సరే సార్, ఇప్పుడు వ్యాపారం నీదా నాదా? మీరు కూడా అంటే క్లారిటీగా ఈ విషయంలో మాత్రం ఒక పరిష్కారం అనేది మీరు చెప్పే వెర్షన్ ఒక రకంగా ఉంది, దుర్గా ప్రసాద్ భార్య చెప్పేది ఒక రకంగా ఉంది. ఏమైనా ప్రూఫ్ చేసుకోండి ఉమ్, ఉంటేనే. ఓకే. ప్రూఫ్ చేసుకోమనండి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు, చైర్మన్ దగ్గరికి వెళ్ళారు, ఉమ్, పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు, ఉమ్, కొవ్వూరు ఎస్సీ దగ్గరికి వెళ్ళారు, ఓకే. తర్వాత ఇవన్నీ వెళ్ళడానికి కారణం నువ్వు. ఎంఎన్ టీవీ వాడికి వెళ్ళారు, టీవీ 9 దగ్గరికి వెళ్ళారు. టీవీ కదా అన్నం టీవీ. మొత్తం ఎక్కడెక్కడో అన్ని తిరిగి లాస్ట్ లో మీ దగ్గరకు వచ్చారు. ఉమ్, మీరు ఏమైనా నేను ప్రూఫ్ తిరుగుతూనే ఉంటాను, నాకు న్యాయం చేయలేదు జరిగింది. ద్వారా ఉమ్, ఇప్పుడు నేను చెప్పాను మీకు 22 లక్షల బాకీలు నాకు అప్ప చెప్తే ఉమ్, 22 లక్షల ట్యాక్స్ మీ స్పాట్ లో పెడతాను. ఓకే. అది 22 లక్షల బాకీ పాయింట్ నేను ఎలా చెప్తానండి? ఇప్పుడు అది కాదు సార్, ఒకటి గురించి మీరు పెద్దాపురం వచ్చి ఎంక్వైరీ చేయండి. సూరిబాబు గారు 22 లక్షలు ఇప్పుడు నేను వేసేసాను అకౌంట్ లో ఎవరికాలకి. ఇప్పుడు అలా కాదండి, ఆయన అనేది ఏంటంటే దేనికి ఎప్పటికప్పుడు నేను అప్పు చేసి ఆ బ్యాంకుల్లో ఈ బ్యాంకుల్లో లోన్లు తీసుకొని అప్పు చేయడం పెట్టండి. ఉమ్, బాకీలు అప్పుడు రానప్పుడు బాకీలు అప్పు చెప్పమనండి. ఉమ్, బాకీలు రాకుండా సరుకులు వేస్తామండి. బాకీలు రాస్తే సరుకు ఆపేమని చెప్పానండి. మీరు ఎక్కడ దిక్కుని తెచ్చి కట్టమన్నారట కదా. ఎవరికి ఎక్కడ నాకు దాడి పెట్టండి. నేను ఆడికి 50,000 అప్పు ఇప్పించాను. ఉమ్, నేను 10,000 అప్పు ఇప్పించాను. నాకంగా ఇప్పించడం పెట్టండి. పెద్దాపురం రండి. ఓకే. రౌసూరుబాబు చరిత్ర ఏంటో అడగండి. బాగా చెప్తారు. నాకు 22 లక్షలు ఆడి పెట్టండి. ఉమ్, అవునండి, సూర్యబాబు గారి కోసం అడిగితే ఓకే, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సూరిబాబు గారు. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మొత్తానికైతే అంటే 22 లక్షలు మాట మాత్రం వాస్తవమే, కానీ ఎక్కడైతే ఆ బాకీలు ఉన్నాయో చెప్తే నేను స్పాట్లో 22 లక్షలు ఇస్తానని చెప్పి మరి సూరిబాబు గారు చెప్తున్నారు. ఇది బాకీలు
అదే సార్, వెళ్ళడానికి ఇప్పుడు 20,000 నుంచి 2020 నుంచి 2023 వరకు చేసుకొచ్చాం సార్. ఉమ్, నిజంగా అయ్యే బాకీలు బయట ఉన్నాయి అనుకోండి, ఉమ్, నేను మీలాంటి పెద్దోళ్ళని పెట్టుకుని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంతకోకంతకి సెటిల్మెంట్ చేసుకుని ఒక 50,000 ఇవ్వాల్సిన వాడి దగ్గర 30,000 40,000 తీసుకుని నేను చేసుకుంటానండి. అవును. ఈ ఇస్తున్నారు మీద కదా సార్ ఆయన. ఈ మీద అప్పు లేకుండా నేను బయట నుంచి తీసుకొచ్చేసి ఎక్కడ వాళ్ళకి సెటిల్మెంట్ చేసేసి ఉమ్. నేను ఇది చేస్తాను. సరే, ఇప్పుడు ఆయన చెప్పినట్లు నా దగ్గర జీతంకి వచ్చినటువంటి వ్యక్తి అన్ని లక్షలు అప్పు ఎందుకు చేస్తాడు అన్నాడు. మరి ఎందుకు చేశారు అప్పు మీరు? ఆయన అదే సార్ నేను తెమ్మంటేనే అంటున్నాను, ఆయన దగ్గర నేను తెచ్చారు. జీతానికి వెళ్ళలేదు సార్. పోనీ సరే, జీతం వదిలేండి. అసలు నేను జీతానికి అతను వెళ్ళలేదు. మెయిన్ యజమాని, ఓనరు. మీరు అతని దగ్గర అసిస్టెంటే అనుకోండి, జీతంకి పని చేయట్లా. మీరు ఆ చర్చికి వెళ్తున్నారు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన భార్య మినిస్ట్రీస్ మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో మీరు చేశారు. సరే, ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇప్పుడు నేను వ్యాపారిని, నాకు తెలియకుండా అతను అప్పు చేసి ఇవ్వటం ఏంటి అనేది అతను కూర్చున్నాం. అదే ఆయన సార్, ఎక్కడున్నారు మరి సార్? ఇప్పుడు అసలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అసలు ఎప్పుడు వచ్చారు సార్? ఆయన హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఆయన పోనే సార్, ఆయన ఇంట్లో ప్రతిదీ, పాస్టర్ ఇంట్లో ప్రతిదీ సీసీ కెమెరా ఉంటది సార్. ఆయన హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చాడు, అసలు ఏళ్ళు ఎన్నిసార్లు ఆయన్ని కలిశారు అని తెలుస్తుంది కదా సార్. ఓకే సార్ ప్రతిదీ కూడా సార్ ఫోన్ లోనే జరిపించారు సార్. వాళ్ళు పక్కాగా కావాలనే ఆధారాలు. సరే, ఇప్పుడు మీరు లేకుండా పోలీస్ స్టేషన్, ఇప్పుడు చేశారు సార్. మీ మీద పోలీసు ఆయన కేసు పెట్టడం, తర్వాత పెద్దాపురం ఎస్ఐ గారు పిలవటం, అవును. మిమ్మల్ని వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఇంత మాట్లాడుతున్నట్టు సందర్భంలో మౌనిక ఎస్ఐ గారు అవును. మాట్లాడారన్నారు. ఎందుకు అంటే కేసు విత్డ్రా చేసుకోమన్నారా? అదేనండి, అది నీలరాజు గారు వీడియోలన్నీ డిలీట్ చేసేస్తే డిలీట్ చేయించమంటున్నారండి. డిలీట్ చేసేసి వాళ్ళకి క్షమాపణ చెప్పేయాలండి సార్. ఓకే. వాళ్ళు పెద్దాపురంలో మంచి బతుకుతున్నారంటండి. మేము ప్రొఫైల్ బతుకుతాం ఉన్నవాళ్ళు. సార్, మమ్మల్ని ఇంత మోసం చెయ్యకపోతే మేము బతుకుతాం సార్. ఒక ఎస్ఐ మౌనిక గారు కదా, మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆవిడతో కూడా. You have called is speaking to someone. ఓకే. ఇప్పుడు మీరు పెద్దాపురం పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళారు? దానికి సంబంధించి కంప్లైంట్ కూడా ఇచ్చారు, ఎస్పీ ఆఫీస్కి మీరు అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి? మీకు అక్కడి నుంచి ఏమన్నా ఒక భరోసా అనేది వచ్చిందా? న్యాయం చేస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పారా పోలీసులు ఏమన్నా? లేదు సార్, పోలీసు వారు ఇప్పుడు అది ఏమైందంటే పోలీస్ స్టేషన్ లో ఇది పెట్టారండి. ఎస్పీ ఆఫీస్ నుంచి డైరెక్ట్ కొవ్వూరు రోలర్ కి అప్పగించేసారు. Hmm. కొవ్వూరు రోలర్ శ్రీహరి గారికి ఇచ్చారండి. ఓకే. శ్రీహరి గారి కేసు టేకప్ చేసిన తర్వాత వీళ్ళని పిలిపించడం జరిగింది సార్. వీళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా సరే సార్, వీళ్ళు ఏ తప్పు లేకపోతే వస్తే ఒకరు రావాలి సార్. మమ్మల్ని శ్రీహరి గారు కవర్ పెట్టినప్పుడు నేను, నా భర్త, మా మరిది ముగ్గురు మాత్రమే వెళ్ళాం సార్. మీ మీద వాళ్ళు ఎప్పుడు పెట్టారు కేసు పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో? ఆగస్టు 27న కంప్లైంట్ అంటే 2024? 24 మేము 28న ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ సరే, పెట్టాం. ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పటి నుంచో ఇంత జరిగింది, 22 లక్షలు మీరు పెట్టుబడి పెట్టినట్టు ఆయనకి ఇచ్చేశారు. మరి అప్పటి నుంచి మీరు ఎందుకు అడగలేదు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే ఏమన్నా సెటిల్మెంట్ పెద్దల సమక్షంలో మాట్లాడటం జరిగిందా? అసలు పెద్దల సమక్షంలోకి రావట్లేదు సార్. పోలీస్ స్టేషన్ కి వస్తున్నారండి. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు శ్రీహరి గారు న్యాయంగా మాట్లాడారండి. ఇదిగో వీడు ఎంత ఖర్చు పెట్టాడు, ఇదిగో వీడు చేశాడు కదా, ఇవి ఏం చూసినప్పుడు చెప్పావు, కూడా వీడు మూటలు మోసుకోవడానికి వచ్చాడని చెప్పావు మొన్న వచ్చినప్పుడు. ఇప్పుడు ఇదిగో వీడు ఇంత ప్రూఫ్ తెచ్చాడు, ఈ లక్షల రూపాయలు ఎవడో కొట్టాడు, నీ వ్యాపారమే చేశాడు కదా, నీ కొడుకు దద్దం కాబట్టి వ్యాపారం వీడికి అప్పచెప్పు, ఓకే, అందుకే వీడు చేశాడు అని మాట్లాడారండి. మాట్లాడితే ఇంకా ఫుల్ ఎవిడెన్స్ తో కావాలన్నారండి. ఎవిడెన్స్ తో కేసు ఫైల్ చేసుకుని కోర్టుకి వేసుకోమంటున్నారు సార్ రండి, పాస్టర్ గారు. పెద్దాపురం ఎస్ఐ గారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే మేడం, ఎస్ఐ మౌనిక గారండి. అవునండి, మేము నెంబర్ 1 న్యూస్ నుంచి మేడం, రవీంద్ర అన్న పేరు. చెప్పండి. ఏం లేదు మేడం, ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ మినిస్ట్రీస్కి సంబంధించి పాస్టర్ పరంజ్యోతి అలాగే సూరిబాబు గారు, ఈ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీని మోసం చేసింది 22 లక్షలకు సంబంధించి అని వారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గరే ఉన్నారు వాళ్ళు. ఈ నేను ఒక్క నిమిషం మాట్లాడాను మీతో. ఏంటి మేడం? ఒక 1 మినిట్ నేను మాట్లాడినా అంటే ఇప్పుడు లైవ్లో ఉన్నారు మేడం, జస్ట్ మీరు క్లారిటీ ఇస్తే సరిపోతుంది. అదే క్లారిటీ ఇస్తాను చూడండి. సరే, మీ దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళైతే కంప్లైంట్ తీసుకుని రాలేదు మా దగ్గరికి. ఇక్కడ మా దగ్గరికి ఇక్కడ ఏదైతే ఆ చర్చ్ ఉందో చర్చ్ తాలూకా వాళ్ళు వచ్చారు. ఆ తాలూకా వాళ్ళు కూడా కాదు, అందులో ఎవరైతే మన ఏమంటారు సండేస్ వెళ్తారు కదా, వాళ్ళందరూ వచ్చి మా వీడియోస్ ఫొటోస్ యూట్యూబ్ లో పెట్టేశారండి. నన్ను మా భర్త వదిలేసాడని ఒక ఆవిడ, ఇంకోళ్ళు ఎవరో ఒక పాప మా అనుమతి లేకుండా మా బాబుని ఫోటోలో పెట్టేశారు, అదే యూట్యూబ్ లో పెట్టేశారు అనేసి వస్తే సర్లే మాట్లాడదామని పిలిపించాం. వాళ్ళు రాలేదు, 2-3 టైమ్స్ కూడా రాలేదు. ఒకే ఒక్కసారి వచ్చారు. వచ్చినప్పుడు కూడా అమ్మ ఏంటి ఇష్యూ అంటే మమ్మల్ని మోసం చేశారని చెప్పారనమాట.
ఏం మోసం చేశారంటే ఇలా అమౌంట్ మేము వాళ్ళు మాకు ఉల్లిపాయల వ్యాపారం అందజేస్తే దానిలో పెట్టి అవతల యువతల వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెవులు తీసుకుని వ్యాపారం నడిపించాం అన్నారు. అమౌంట్ వ్యాపారం ఇదయ్యా అంటున్నాక కనీసం ఎవరి దగ్గర అన్నా మీ పెద్దల్లోనూ లేకపోతే పోలీస్ స్టేషన్ లోను లేకపోతే లైక్ వాళ్ళ అదే మన పాస్టర్ సంబంధించిన సంఘం సంథింగ్ అలా ఏమన్నా పెట్టారా అంటే పెట్టలేదు. అలాంటప్పుడు ఒకరి గురించి పెట్టకూడదు కదమ్మా యూట్యూబ్ లో. అది పెట్టడం తప్పు, దాని మీద కేసు కడతాను నేనైతే మాట్లాడడం. అది సరే మీరు ఏదైతే ఉందో ఇన్ని డబ్బులు మేము పలానా వాళ్ళ దగ్గర అప్ చేసిన చెందిన తీసుకుని దాన్ని బట్టి మనం మాట్లాడదాం, మీ వైపు వచ్చిన వాళ్ళు లేదా వాళ్ళ వైపు వచ్చిన వాళ్ళు పెడదాం అని చెప్పడం అయితే వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ మా దగ్గర రాలేదు వాళ్ళు, అది విషయం అండి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాం, వారు ఎవరైతే పాస్టర్ పరంజ్యోతి మనుషులు కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు మమ్మల్ని బెదిరించారు, ఆ కేసు విత్డ్రా చేసుకోండి అని. ఏం బెదిరిస్తా అండి అసలు వీళ్ళు వాళ్ళ మీద ఏం పెట్టారో నేను బెదిరిస్తాను చెప్పండి మాట. మీరు ఒక్కసారి లైవ్ లో ఉన్నా అన్నారు, చెప్తాను లాస్ట్ టైం అదేండి ఇప్పుడు మీతో మాట్లాడినటువంటి చెప్పకపోతే ఇబ్బంది అవుతాను ఉద్దేశం చెప్తాను. విజయలక్ష్మి గారు అలాగే ఏమి కంప్లైంట్ ఏమో నాకు ఎలాంటి కంప్లైంట్ అదే మేడం, అందుకే ఇప్పుడు విజయలక్ష్మి దుర్గా ప్రసాద్ నేను చెప్పేది వినండి ఫస్ట్. కేవలం వీళ్ళు క్లియర్ కట్ గా వాళ్ళందరూ 50 మంది వచ్చిన కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో ఆ కంప్లైంట్ బేస్ ఆన్ చేసుకుంటూ రమ్మంటే మేము రావండి వాళ్ళు ఏదో చేస్తారంటే మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఏదైనా చట్టం ఒకటేనమ్మా వాళ్ళకైనా మీకే అని చెప్పి మోటివేట్ చేస్తే అక్కడికి ఇక్కడికి వెళ్ళి వచ్చారు కూడా ఇదే విషయం చెప్పాం. వాళ్ళ మీద ఏం ఇచ్చేస్తాం అదే ఇది వాళ్ళని అడగమని చెప్తాను నేను. అదేండి ఇప్పుడు విజయలక్ష్మి దుర్గా ప్రసాద్ ఇక్కడ మా స్టూడియోలో ఉన్నారండి, చెప్పాను ఎందుకు బెదిరిస్తాం దేనికన్నా. అదే ఒక్కసారి మీరు మాట్లాడితే క్లారిటీ వచ్చేద్దిగా మేడం, ఒక్కసారి మాట్లాడండి. విజయలక్ష్మి వీళ్ళతో చెప్పింది ఒకటే, మీ దగ్గర నిజంగానే ఇలా పెట్టుకో, నేను నిజంగానే తీయమని చెప్పాను. ఏదైతే యూట్యూబ్ లో పెట్టి మీరు కాదు మీ తాలూకు వాళ్ళు ఎవరో పెట్టారు, కరెక్ట్ అవుతారా? ఎవరో లేడీ వచ్చి నా భర్త నన్ను వదిలేశాడండి ఇలా పలానా అని ఏదో డాన్స్ చేస్తానేసి ప్రేయర్కి వెళ్ళినప్పుడు నా భర్త వదిలేశాడు మీరు నా కాపు నిలబెడతారా అంటే వచ్చింది ఒక ఆవిడ. అలా ఒక 50 కంప్లైంట్లు మరి వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇండివిజువల్ ఇచ్చినా ఎవరు ఇచ్చినా కంప్లైంట్ వచ్చినప్పుడు రెస్పాండ్ రప్పించాం అంతే. తర్వాత రెండోసారి వాళ్ళు రాలేదు పోలీస్ స్టేషన్ కి. అమ్మ నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, మీరు నిజంగా మీరేమన్నా ఒకవేళ ఉల్లిపాయలు ఏదైతే మీరు ఆ రొటేషన్ అవడానికి అమౌంట్ ఎక్కడైతే తెచ్చుకున్నారో ఆ అమౌంట్ లెక్కలు మొత్తం తీస్తే వాళ్ళ వైపు కూడా పాస్టర్ గారు ఇచ్చారు, మీరు పెట్టండి చేసుకొని చెందుకోండి అంతే తప్ప నేను యూట్యూబ్ లో పెట్టే తీసేమన్నా నిజమే మరి అది. మరి అలా ఒక మనిషి మన ఇది లేకుండా ఎవరైనా పెట్టేసి తప్పుకుంటారా? ఆ ఉద్దేశంతో అక్కడ వరకే మాట్లాడడం. తర్వాత మళ్ళీ రాలేదు. నేను ఈ విషయం గురించి ఇప్పుడు వాళ్ళతో అయినా వీళ్ళతో అయినా కొన్ని నా పై ఆఫీస్ చెప్తున్నా, ఒకవేళ వీళ్ళ తప్పైతే వీళ్ళ తప్పేరేకైనా వాళ్ళ తప్పైతే వాళ్ళ తప్పేరేక మళ్ళీ రాలేదు. వాళ్ళు జరిగింది అయితే అంతవరకే. గతంలో కూడా ఇలానే ఎక్కడో నాకు ఇలానే మన వాళ్ళు ఎవరైతే ఇలాగే న్యూస్ ఛానల్ చేశారు, నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలియక నేను వేరే పని మీద ఆ రోజు మాట్లాడలేదు. జరిగిన వాస్తవం అయితే ఇది. కావాలంటే ఇక్కడికి వచ్చిన ఆ రోజు వచ్చిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వినే ఉంటారు, చిందే ఉంటారు. అందులో ఏం బెదిరించేస్తాను ఎవరు బెదిరించేస్తాను పెడితే నేను తీసుకోమంటా, నాకేం కంప్లైంట్ పెట్టుకుని నేను ఎలా తీసుకోమంటాను. అందుకే అదే ఒక్కసారి మనం మాట్లాడదామని క్లారిటీ కోసమే మీతో కోసం అయితే మీరు విడిగా చేయండి ఇలా మరి లైవ్ లో. అదే విజయలక్ష్మి గారు ఉన్నారు, ఒకసారి మీతో మాట్లాడతారండి మేడం. చెప్తున్నానంటే విషయం తెలియాలి కదా. అదే అందుకే విజయలక్ష్మి గారు ఉన్నారు, ఒకసారి మీరు మాట్లాడండి. మేడం నేను మేడం విజయానండి, ఇప్పుడు ప్రసాద్ వాళ్ళ వైఫ్ నండి. మీరు నాతో మాట్లాడారు కదా నేను స్టేషన్. మేడం నమస్తే అండి. మీ మీద నాకు ఏమీ లేదు మేడం, కానీ ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మేడం, స్టార్టింగ్ నేను స్టేషన్కి రానన్నప్పుడు మీరు చెప్పారు నీకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి. సరే నేను స్టేషన్కి వచ్చాను మేడం. వచ్చిన తర్వాత మీరు నన్ను ట్రీట్ చేసిన విధానం నాకు చాలా హట్టింగ్గా అనిపించింది మేడం. నిజంగా టు బి ఫ్యామ్ మ్యామ్. అంటే మ్యామ్ ఒకసారి పెట్టినప్పుడు ఏ విధంగా మాట్లాడతారు సరే మేడం తీస్తానని చెప్పి నువ్వు తీయలేదు. సరే నాతో నువ్వు డిస్కషన్ పడినా ఏం చేసినా డిస్కషన్ కూడా లేదు మేడం, నేనే డిస్కషన్ కూడా చేయట్లేదు మేడం. ఆ రోజు మీరు ఒక 50 మంది వచ్చి మీరు ఎలా చేశారు ఎలా చెందారు అంటే మీరు అవేం పట్టించుకొని చెందుకోకుండా మేడం టు బి ఫ్యాన్ నేను ఒకటి చెప్పనా మ్యామ్, నాకు అయితే మాత్రం మాటలు కూడా మాట్లాడాలి. నాకు అలా పూర్తి మాటలు విన్నే కదా నేను ఎవరిని మాట్లాడను, ఎందుకంటే నాకు రావు మేడం. నేను ఒక విషయం మ్యామ్, ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఉందో 50-60 మెంబర్స్ వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. నేను మీతో కూడా ఒక మాట చెప్పాను మేడం. ఆ రోజు నా మీద 50 పేపర్స్ రాశారన్నారు కదా, ఆ 50 పేపర్స్ ఒకసారి చూపించండి బై హ్యాండ్. ఒకసారి మీరు కాగితాలు చూపించండి, ఆ కాగితాలన్నీ ఒకే హ్యాండ్ రైటింగ్ తో ఉంటే
ఉంటాయి అని కూడా నేను చెప్పాను మేడం. ఒకళ్ళు రాసి ఇచ్చి మీరు ఎలా తీసుకుంటారు మేడం కంప్లైంట్? మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఉల్లిపాయలకు సంబంధించి ఏదైతే మీరు అమౌంట్ ఎక్కడ తీసుకున్నారో నువ్వు తీసుకురమ్మా, మనం న్యాయం చేద్దాం అని చెప్పాను లేదా మాట నీకు? మేడం నాతో ఒక విషయం అండి, మీరు న్యాయం చేస్తానన్న మాట లాస్ట్ కట్ లో నేను ఏమన్నానంటే మీతో, మేడం మీరు వాళ్ళని ఒకలా ట్రీట్ చేస్తున్నారు, నన్ను ఒకలా ట్రీట్ చేస్తున్నారు అంటే మీరు ఏమన్నారు మేడం? యూట్యూబ్ లో పెట్టినప్పుడు ఒక మనిషి మేడం మీరు ఏమన్నారు, మీ స్టేటస్ ఏంటో తెలుసా అని అడిగారండి. నాకు ఆ మాటలు చాలా హట్టింగ్ గా అనిపించినాయి మేడం. నాకు వాళ్ళని ఏదో ఇచ్చేసి నేను చెయ్యాలని లేదు. క్లియర్ కట్ గా ఏదైతే వాళ్ళు పట్టిన పిటిషన్స్ బట్టో లేకపోతే ఒకరి గురించి యూట్యూబ్ లో వద్దమ్మా వాళ్ళది రెప్యుటేషన్ పోతుంది అంటారు. ఎవరైతే మేడం ఆలియేనండి రెప్యుటేషన్స్, మా ఈ జీవితాలు కాదా మేడం? ఇప్పటికీ చెప్తున్నాను, నువ్వు ఒకవేళ నువ్వు దేవరపల్లి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళావు, అక్కడ వెళ్ళినా ఎక్కడ వచ్చినా ఏది వచ్చినా కూడా నువ్వు నిజంగానే వాళ్ళ వల్ల ఏదో లాస్ అయ్యారు అది ఇది అన్నారు, ఆ ప్రూఫ్స్ తెచ్చుకోమని పెద్దలో పెట్టుకోమని ఇప్పుడు అదే చెప్తున్నాను సార్. అవునండి, ఇప్పుడు శ్రీహరి గారు కూడా నాకు అదే చెప్పారు మేడం. కానీ మీరు మాట్లాడిన మాటలు నాకు చాలా హట్టింగ్ గా అనిపించింది మేడం. సారీ. రైట్, మొత్తానికి కాల్ కట్ చేశారు ఎస్ఐ గారు మౌనిక. ఏదేమంటే ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే దిశగా మీడియా పనిచేయాలి. ఆ ఉద్దేశంలోనే మేము వారిని రమ్మనటం మాట్లాడటం జరుగుతుంది. దీంట్లో ఎందుకంటే ఆయన దుర్గాప్రసాద్ అన్ని బ్యాంకుకి సంబంధించి అన్నీ చూపించారు. ఒకసారి అది ఇవ్వండి, ఆ సెట్ ఇవ్వండి. ఎప్పుడైతే అతను ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో ఆయన చేసినటువంటి ఆ యొక్క లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఇవన్నీ మొత్తం కూడా ఒక బంచ్ కింద తీసుకొచ్చారు. అవన్నీ చూసాం, ఫోన్పే కానీ అకౌంట్ నుంచి కానీ. అది మరి ఆ సంబంధించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆయన మినిస్ట్రీస్ పరంజ్యోతి గారి భర్త సూరిబాబు గారు ఆయన చెప్పే వెర్షన్ ఒక రకంగా ఉంది. వీరు చెప్పేటువంటిది అంటే మేము మోసపోయాం కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పి ప్రతిదీ కూడా ఎప్పుడెప్పుడు ఎవరి అకౌంట్లోకి వెళ్ళినాయి అంటే ఇతను ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వారి దగ్గర నుంచి సరుకు వేయటం, అమౌంట్ వీరు ఇవ్వకుండా రకరకాల దీంట్లో ఎపిసోడ్స్లో భాగంగా మనకి చాలా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. కానీ నష్టపోయిన మాట మాత్రం వాస్తవమే అని తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా ఈ యొక్క స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇవన్నీ బ్యాంక్ స్టేట్మెంట్స్, అలాగే వారు ఇల్లు అమ్ముకొని ఆ యొక్క అప్పులు కట్టినటువంటి పరిస్థితికి సంబంధించి అగ్రిమెంట్లు, అలాగే కంప్లైంట్ సంబంధించి ఎప్పుడైతే దానికి సంబంధించి వారు మీడియాకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆ మీడియా సంస్థలకు కానీ వారికి కానీ నోటీసులు ఇచ్చినటువంటి ఆ సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఆ యొక్క ఆ వీడియోస్ రిమూవ్ చేయాలి, లేదంటే సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి 10 రోజులు టైం ఇచ్చారు. ఇది ఎప్పుడు పంపించారు? 25/11/2024 అంటే నవంబర్ 25వ తేదీన నోటీస్ ఇచ్చినటువంటి సందర్భం. అలాగే ఆగస్టు 29, 2024న గవర్నీయులైన ఎస్పీ గారికి అని కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి ఈ కంప్లైంట్ 14 మంది 15 మంది వారి ఇంటి మీదకి వచ్చి మీరెందుకు పోలీసులకి కంప్లైంట్ చేస్తున్నారు అని చెప్పి, ఒకవేళ వారి దగ్గర న్యాయం ఉంటే ఈ 15 మందిని పంపించాల్సినటువంటి అవసరం అయితే లేదు. వారు ఏదో బేస్లెస్ అలిగేషన్ చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి ఊరుకోవచ్చు. కానీ అక్కడ పెద్దాపురం నుంచి ఐపంగిడికి వీరు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం దగ్గరికి వచ్చి వీరిని బెదిరించడమే కాకుండా ఆ ప్రాంతంలో ఈ ఇద్దరు ఇలాంటి వాళ్ళని చెప్పి బ్యాడ్గా ప్రాపగండా చేయటం అనేది క్రైస్తవ్యంగా అది మంచి పద్ధతి కాదనేది అనిపిస్తుంది. దానికి సంబంధించి వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. వారు ఇచ్చినటువంటి వీడియోస్ని చూసాం, అందులో ఆడియో రికార్డింగ్ అన్నీ కూడా ఉన్నాయి. ఏదైతే కేసు పెట్టినటువంటి సందర్భంలో విత్డ్రా చేసుకోమని చెప్పి ఆయన ఒక నమ్మకంతో నేను ట్రాన్స్లో పడి నాకు యేసుక్రీస్తు అంటే ఇష్టం కాబట్టి, మతం అంటే ఇష్టం కాబట్టి నేను అప్రోచ్ అయ్యాను, ఇలా మోసపోయానని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక రకమైనటువంటి ఇష్యూ నడుస్తుంది. దీనికి సంబంధించి ఎస్ఐ గారితో మాట్లాడడం, ఆయనతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి సూరిబాబు గారితో. మరి న్యాయం జరగాలని మనం కోరుకున్నాం. మీరు చివరగా ఏమన్నా నెంబర్ 1 న్యూస్ తరపున మా ఛానల్ తరపున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీకు ఏ విధమైనటువంటి న్యాయం జరగాలి, ఏ రకమైనటువంటి స్టెప్ వేయబోతున్నారు అనేది చెప్పండి. సార్ మాకు న్యాయం కావాలి సార్. ఆ విషయంలో ఎంత దాకా వెళ్ళడానికైనా నేను ఖచ్చితంగా వెళ్తాను సార్. ఓకే, ఎందుకంటే ఇది ఇక్కడతో ఆగిపోదు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బయట ఒక బోర్డు పెట్టాలి సార్. చాలా మంది స్మోక్ చేస్తే చచ్చిపోతారు, నో స్మోకింగ్ అని, లేదా ఒక నో డ్రింకింగ్ అని చాలా చాలా పెడతారండి. అలాగే చర్చెస్ బయట కూడా నాట్ బిలీవ్ పాస్టర్స్ అని పెట్టాలి సార్. ఎందుకంటే బిలీవ్ చేయాల్సింది గాడ్ ని, పాస్టర్స్ అని కాదు అని చెప్పాలి సార్. నిజంగా మేము దేవుణ్ణి కాకుండా పాస్టర్స్ ని బిలీవ్ చేసాం సార్. అందుకే ఈ రోజు ఈ సిచ్యువేషన్ ఎదురైంది సార్. నిజంగా నేను చెప్పాలనుకున్నది ఒకటే సార్, పాస్టర్ మోసం చేస్తే
మోసపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అసలు? ఉమ్, పాస్టర్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్. ఉమ్, కానీ అదే పాస్టర్ మోసం చేస్తే ఏ సంస్థకి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వాలి? ఉమ్, ఇటువంటి అవగాహన బయట చాలా కావాలి సార్. ఉమ్, చాలా మంది బయట చాలా విషయాల్లో చెప్తూ ఉంటారు సార్, నన్ను ఈ పాస్టర్ మోసం చేశాడు. ఆ, మేము బయటకు వచ్చాం సార్ ఈ రోజు డబ్బు పరంగా వల్ల. చాలా మంది బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఉమ్, వీళ్ళందరికీ ఒక అవేర్నెస్ కావాలి సార్. ఉమ్, ఒక బిలీవ్ చేయాల్సింది గాడ్ని, పాస్టర్ని కాదు ఓకే. అని చెప్పి బయట ప్రజలందరికీ ఒక అవేర్నెస్ కావాలి సార్. ఉమ్, నిజంగా పాస్టర్లు అనేవాళ్ళు ఎంత మోసం చేస్తున్నారంటే సార్, ఈ ఒక్క పాస్టరే కాదు సార్, ఉమ్, బయట ఎంతో మంది పాస్టర్ని చూస్తున్నాం సార్. ఉమ్, కానీ అందరూ ఇదే ప్రాసెస్ సార్. ఓకే. ఎందుకంటే ఒక తప్పు చేసిన వ్యక్తిని ఇంకొక తప్పు చేసే వ్యక్తి ప్రశ్నించారు సార్. ఉమ్, లేదంటే ఇప్పుడు ఒక స్వామీజీ తప్పు చేస్తే ఇంకొకళ్ళు వచ్చి తప్పు అని చెప్తున్నారు కదా సార్. ఉమ్, కానీ పాస్టర్స్ ని మాత్రం, ఒక పాస్టర్ తప్పు చేస్తే ఇంకో పాస్టర్ వచ్చి మాత్రం హెచ్చరించడండి. ఉమ్, ఎందుకంటే రెండు జోడి ఒకటే కాబట్టి అండి. ఓకే. కానీ సార్ పాస్టర్స్ చేసే మోసాలకి ఒక అవేర్నెస్ ఖచ్చితంగా రావాలి సార్. ఉమ్, ఈ విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా విడిచిపెట్టాను సార్. నాకు న్యాయం జరిగే వరకు నేను ఖచ్చితంగా చేస్తాను సార్. ఉమ్, ఎన్నోసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను సార్, కానీ మ్మ్. చేసుకోకూడదు. ఉమ్, నేను చేసుకోను కూడా సార్. చేసుకోకుండా నా పోరాటం ఇలా సాగుతూనే ఉంటది సార్. ఉమ్, నేను శ్యామ్ కిషోర్ గారి వీడియో చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను సార్. నిజంగా నాకు అసలు ఈ విషయాన్ని అంతటిని విడిచిపెట్టి పక్కకు పెట్టిన తర్వాత నాకు మ్మ్. నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఒక వీడియో వచ్చినప్పుడు శ్యామ్ కిషోర్ గారి విషయంలో నెంబర్ 1 ఛానల్ చేసిన న్యాయాన్ని చూసి నాకు కూడా జరుగుతుంది ఉమ్, అటువంటి నమ్మకం అండ్ ఒక రెస్పెక్ట్ పెరిగింది సార్. నిజంగా ఓకే. నెంబర్ 1 ఛానల్ వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాను సార్, నాకు న్యాయం చేయండి. ఉమ్. దుర్గాప్రసాద్ గారు న్యాయం చేయాలని మీరేమైనా అనుకుంటున్నాను చెప్తారా సార్. ఫైనల్గా? సార్ నేను కూడా జేసీఎన్ఎం శ్యామ్ కిషోర్ గారు ఒక సిస్టర్ వాళ్ళని మోసం చేసి సైట్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పెట్టింది. అది నేను ఆ వీడియో చూశానండి. ఉమ్, చూసినప్పుడు ఈ న్యూస్ ఛానళ్ళు చాలా ఇది చేస్తున్నారు, న్యాయంగా లాస్ట్ వరకు తోడుగా ఉంటున్నారు, ఉమ్, ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను మా భార్య కూడా ఆలోచించుకుని మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. ఉమ్, నేను మీ ద్వారా నాకు 100% న్యాయం జరుగుతుందని నేను ఆశపడుతున్నానండి. మీరు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. ఓకే. మొత్తానికి మీకు జరిగినటువంటి అన్యాయంపై మేము కూడా పోరాటం చేస్తాం ఖచ్చితంగా. అందుకే లైవ్లోనే మేము మాట్లాడడం జరిగింది. ఎస్ఐ గారితో కూడా మాట్లాడి పూర్తిగా మాట్లాడలేదు ఆవిడ. కాబట్టి మీరు చేసేటువంటి ఆ యొక్క పోరాటం, న్యాయ పోరాటం ఏదైతే ఉందో దానికి సంబంధించి మా సపోర్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం, ఆయన చెప్పినట్లు ఎక్కడైతే ఎవరికైతే ఆ 22 లక్షలు సంబంధించినటువంటి తాలూకు డబ్బులు కట్టాడో ఆ వివరాలు ఇస్తే మీ దగ్గరికి వచ్చి మీ సమక్షంలోనే 22 లక్షలు ఇస్తానని చెప్తున్నటువంటి ఆ సూరిబాబు గారు, పరంజ్యోతి గారి భర్త, దాని సంబంధించి మీ ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర ఇప్పుడు నాకు 1,50,000 ఇవ్వాలి, మీరు 1,00,000 ఇచ్చారు, దానికి సంబంధించి మీరు సేకరించండి వివరాలు. ఇదిగో నేను పలానా వ్యక్తికి 1,00,000 ఇచ్చాను, పలానా వ్యక్తికి 70,000 ఇచ్చాను అని చెప్పి ఆయన ఇమ్మన్నాడు కదా, ఆయన చెక్ చేసుకునో లేకపోతే ఏదో రకంగా మాట్లాడుకొని చేస్తారు. అది ఆ ప్రయత్నం చేయడానికి మీరు ఇప్పటి నుంచే ఆ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకుంటే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. అది చేస్తాను సార్ నేను. ఇప్పుడు ఆయన తెలివిగా లాజిక్గా ఏమంటున్నాడంటే 22 లక్షల బాకీలు నాకు అప్పచెప్పమని అంటున్నాడండి. ఆ 22 లక్షల బాకీలు ఆయన మీద లేకుండా నేను బయట నుంచి తీసుకొచ్చి, అదే నేను అనేది ఏంటంటే మీరు కట్టేశారు, కట్టేసినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వండి. ఆయనే అన్నారు కదా, మా దగ్గర రికార్డింగ్ ఎవిడెన్స్ ఉంది కదా, ఆయన మాట్లాడింది. ఉందండి. మీరు 22 లక్షలు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు కట్టారనేది దీంట్లో ఉంది కాబట్టి వారు మాట్లాడితే పలానా దుర్గాప్రసాద్ నాకు ఎంత ఇచ్చాడు, 70,000 ఇచ్చాడా, ఎంత ఇచ్చాడు అని చెప్తాడు ఆ వ్యాపారి. అలాగే 1,00,000 ఇచ్చాడా, 2 లక్షలు ఇచ్చాడా, ఆ వ్యాపారి చెప్తాడుగా. మీరు నిజంగా ఇస్తే అవును మీరు ఇచ్చానని చెప్తున్నారు, దీనికి సంబంధించి ఎవిడెన్స్ మొత్తం ఉంది ఇందులో ఉంది కాబట్టి సార్, మొత్తం దాని ప్రకారం ఎవరెవరు అవన్నీ మీరు అది చేసుకుంటే నేను ఇచ్చేస్తానని చెప్తున్నాడు కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం. చేస్తాను సార్ కంపల్సరీ. నేను అవన్నీ ఫుల్ ఇవ్వడం ఇంకా అవన్నీ తీస్తానండి. ఎవరెవరికి ఎంత ఇచ్చాను, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చాను, అన్ని కూడా నేను పూర్తి వివరాలు నేను అవన్నీ తీసుకోండి. చెప్తాను సార్. నేను మొత్తానికి అయితే చూసాం కదా మన విజయలక్ష్మి అలాగే దుర్గాప్రసాద్ ఆవేదన, ఆందోళన. సాధారణంగా భక్తి ముసుగులో గుడ్డిగా నమ్మేయటం అనేది జరుగుతుంది. వీరు కూడా అలాగే మేము నమ్మాం, వారిని ఎంతో నమ్మకంగా చూసాం, విశ్వాసంతో ఉన్నాం. దానికి సంబంధించి వారు చెప్పిన పనులన్నీ చేసాం. మా ఊరి ప్రాంతం కాని ప్రాంతం కూడా మేము వెళ్ళామంటే ఆ యొక్క విశ్వాసంతోనే వెళ్ళాం, దేవుడి మీద భక్తితో వెళ్ళాం తప్ప వారి మీద ఉన్నటువంటి. కానీ దాన్ని ఆసరాగా చేసుకుని నన్ను ఇలా మోసం చేశారని ఇద్దరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఆయన చెప్పినట్లు ఎవరైతే పాస్టర్ పరంజ్యోతి భర్త సూరిబాబు గారు ఉన్నారో డాడీగా పిలుస్తారు, ఆవిడ మమ్మీగా పిలుస్తారు. దానికి సంబంధించి ఎందుకంటే ఎవరి మనోభావాలను
కించపరిచే విధంగా అవమానపరచాలని మా ఉద్దేశం కాదు. కానీ వాస్తవాన్ని వాస్తవంగా మేము తీసుకువెళ్ళాలి. దానికి సంబంధించి వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే. అలాగే శ్యామ్ కిషోర్ పాస్టర్ విషయంలో కూడా ఆ బాధితులకి న్యాయం జరిగేంత వరకు మేము వారి వెంట ఉండి మేము ఫైట్ చేసినటువంటి సందర్భం ఈ రోజున తిరిగి లక్షలాది రూపాయలు విలువైనటువంటి స్థలాన్ని, ఆ స్థలం ఇస్తే నేను అక్కడ చర్చి కడతాను, 2 సంవత్సరాల లోపు కట్టకపోతే ఆ స్థలాన్ని మీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పినటువంటి శ్యామ్ కిషోర్ ఎప్పటి నుంచో తప్పించుకొని తిరుగుతున్నారు. మేము దాని మీద స్పెషల్ స్టోరీస్ వారితో మాట్లాడాం, వారి టీంతో మేము అప్రోచ్ అయ్యాం. తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో ఎవరైతే ఆ 2 మహిళలు ఉన్నారో ఆ స్థలం ఇచ్చినటువంటి మహిళలకి తిరిగి శ్యామ్ కిషోర్ ఇచ్చినటువంటి సందర్భం. కాబట్టి వారి వెనుక మేము ఉండి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి దుర్గాప్రసాద్ కానీ, అలాగే విజయలక్ష్మి, ఇద్దరు కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇటువంటి పాస్టర్లు ఒకవేళ నిజంగా వారు తప్పు చేయకపోతే వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మన సమాజంలో దొంగ పాస్టర్లు, దొంగ బాబాలు, దొంగ ఇంకా రకరకాలుగా ఎంతోమంది ఎన్నో రకాలుగా మోసాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ విషయాలు మీకేమన్నా మీరు మోసపోయి ఉంటే మీకు తెలిసినటువంటి సమాచారాన్ని మా ఛానల్ దృష్టికి తీసుకురండి. కింద స్క్రోలింగ్లో ఆ నెంబర్ వస్తుంది, మా కార్యాలయ నెంబరు. ఎప్పటికప్పుడు మా టీము దాన్ని పర్యవేక్షిస్తూ దానికి సంబంధించి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే మా నైజం. కాబట్టి మీరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పండి ఇలా జరుగుతుంది అనేది. ఎందుకంటే మన సమాజంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది. దాన్నంతా మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలని మా ఉద్దేశం. ఇది దుర్గాప్రసాద్ అలాగే విజయలక్ష్మితో స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.